Now let's go deep. కనిపించే వాళ్ళందరూ వెబ్ సిరీస్లు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కానీ హోస్టింగ్ లో కానీ మీకు మీరే సాటి అని పేరు తెచ్చుకున్న నవదీప్ గారు, చెప్పండి వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? లండన్ వెళ్ళొచ్చు, చాలా చిన్న భయం వేసేది, వేరే కంట్రీస్ లో మనం వెళ్ళొచ్చా ఒకళ్ళం అది. సో అక్కడ ఆ వయసులో అలా స్టార్ట్ అయిన ట్రావెలింగ్ మెల్లగా డైరెక్టర్ అనుకున్నప్పుడు నీకు ఆ స్లాంగ్ కానీ ఆ ఊరు ఆ యాస ఆ బిహేవియర్, ఓకే వీడు ఇలా ఉంటాడు ఇదే చేస్తాడంటే ఎన్నిసార్లు చేస్తావు అదే అంటే నీకు ఇంక లేనట్టు. చూసారా లేదా మీరు? చూసాను. ఏ దొంగ బూతులు మాట్లాడుతున్నారు. మారుతి 800 కార్లో షిరిడి వెళ్ళడం లేదా తిరుపతి వెళ్ళడం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడాలు, ఫస్ట్ టైం వేరే కంట్రీకి వెళ్ళడాలు, కొత్త ప్లేసులు, కొత్త జనాలు, కొత్త మనుషులు, కొత్త ఎక్స్పీరియన్స్. మేఘాలయ అనే ప్లేస్లో 120 డేస్ చిరపుంజీలు ఉంది. ఇప్పుడు దాకా ఎవరు లేనట్టు సినిమాలు ఆడేసి భయంకరమైన షాడం వచ్చేసి దాని తర్వాత మనం ఇన్ని రకాలుగా ఇన్ని టెర్రైన్స్లో ఇన్ని వెదర్స్లో ఇన్ని కంట్రీస్లో ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ నా సొంత ఇంట్రెస్ట్తో ఇంత చేసినప్పుడు యూ గెట్ గుడ్ ఎట్ సంథింగ్. హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. మనం ట్రావెల్ చేస్తుంటాం, సెలబ్రిటీలు కూడా ట్రావెల్ చేస్తారు. కానీ కామన్ పీపుల్ సెలబ్రిటీతో కలిపి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ కొత్త కాన్సెప్ట్తో నవదీప్ గారు ఏదో తీసుకొచ్చారంట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయడం మనకి కష్టమే, బట్ స్టిల్ విల్ ట్రై. హలో నవదీప్ గారు, నమస్కారం. ఏం తీసుకొచ్చారు? నౌ లెట్స్ గో డీప్. It's so interesting and so deep. What is that concept? మీరు ఇన్ని మాట్లాడినారంటే వస్తే మీరు అసలు ఎంత డీప్ లోకి చొచ్చుకుపోతారు అనేది నాకు అర్థమైంది. రెడీ, కమ్ ఆన్. yes చెప్పండి, వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్లీ నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. నేను ఇండిపెండెంట్ గా ఒక యాక్టర్ని అయ్యి జేబులో పాకెట్ మనీ పేరెంట్స్ని అడగడం మానేసి మన సొంత డబ్బులతో మనం ట్రావెల్ చేస్తూ ఒక అంటే షూటింగ్స్ గాను అంటే స్టార్టెడ్ వెన్ 17 కదా, 18 yearsకి యాక్టర్ అయ్యాను. దాని తర్వాత ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడాలు, ఫస్ట్ టైం వేరే కంట్రీకి వెళ్ళడాలు, పాస్పోర్ట్ అప్లై చేసుకోవడాలు, ట్రావెల్ చేయడంలో ఎక్కడో ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది జనరల్గా. అంటే ఆ వయసులో వెన్ యూ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్. ఇప్పుడంటే వేరే కానీ అప్పుడు వేరే కదా. అంటే అంత ఈజీగా ట్రావెలింగ్ అంటే చిన్నప్పుడు ఏంటి మనకి ట్రావెలింగ్, మా మమ్మీ డాడీతో మారుతి 800 కార్లో షిరిడి వెళ్ళడం లేదా తిరుపతి వెళ్ళడం. ఆ జర్నీలో టైర్ పంచర్ అయితే ఎంత ఫాస్ట్గా టైర్ మార్చి నేను స్టెప్ని ఎత్తి నేను ఒక్కడనే చేశాననే ఎక్సైట్మెంట్ ఉండేది ట్రావెలింగ్. అంటే వెన్ స్టార్టెడ్. సరే ఇండిపెండెంట్గా ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ట్రావెల్ చేస్తున్నప్పుడు నచ్చేది ఆబ్వియస్లీ కొత్త ప్లేసులు, కొత్త జనాలు, కొత్త మనుషులు, కొత్త ఎక్స్పీరియన్సెస్. అండ్ ఆల్సో వెన్ షూటింగ్ అప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఓకే ఉంటారు తోడుగా ఒక 25 మంది, కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా షూట్ చేసిన తర్వాత ఎవరి కాళ్ళు ఇంకా రిలాక్స్ అయిపోతుంటారు. ఇంకా సినిమా షూటింగ్లో అండ్ ప్లేస్ బట్టి కూడా ఉంటుంది. అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా వర్క్ చేస్తారు కాబట్టి ఈవినింగ్ ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అని అంత థాట్ ఉండదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీవన్ అంటే యాక్టర్కి కొంచెం తక్కువ వర్క్ ఉంటుంది, మిగతా టెక్నీషియన్స్కి అందరికీ వర్క్ ఉండాలి. సామాన్లు సర్దుకొని వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చేదానికి ఇంకా అంత ఉండేది కదా. సో అక్కడ నేను కొత్త ప్లేసుల్లో వెళ్ళినప్పుడు ఒకనే సాయంత్రాలు వెళ్ళి అసలు ఏముంది ఈ దేశంలో. లండన్ వెళ్ళొచ్చు చాలా చిన్నప్పుడు, 30 days షూట్ చేస్తున్నప్పుడు భయం వేసేది, వేరే కంట్రీస్లో మనం వెళ్ళొచ్చా ఒకళ్ళమే అది ఇది. సో అక్కడ ఆ వయసులో అలా స్టార్ట్ అయిన ట్రావెలింగ్ మెల్లగా ఫేజెస్గా మారడం మొదలుపెట్టి, అంటే డబ్బు ఖర్చు పెట్టి వేరే సిటీలో ఎక్స్పీరియన్సెస్. తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్ అది పరిచయం అయ్యాక ఫారెస్ట్లకి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. సో ఫారెస్ట్కి తీసుకెళ్ళడం మొదలుపెట్టాక ఏమైంది, ఓహో ట్రావెలింగ్ అంటే మనం కట్ ఆఫ్ ఫ్రమ్, అంటే దెర్ ఆర్ మెనీ వేస్ టు ట్రావెల్. నాకు ఆ వయసులో నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి వేరే కల్చర్స్, వేరే మనం చూడని ప్రదేశాలు, సిటీసు, కంట్రీస్లో మనుషుల మధ్యలో ట్రావెలింగ్ ఒకటి, మనకి తెలిసిన ప్రపంచం మనుషుల నుంచి దూరంగా ట్రావెలింగ్ ఒకటి, ఫారెస్ట్లని, మౌంటైన్స్ అని, హిమాలయాలని. అంటే ఫోన్ సిగ్నల్ లేని దగ్గర 3-4 రోజులు మనుషులు ఎవరు కనపడిన ప్లేసుల్లో మనకేం కావాలో మనం తీసుకెళ్ళి సెల్ఫ్ సఫిషియెంట్గా ట్రావెల్ చేసి రావడం. సో ఇలా కపుల్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక అడ్వెంచర్ యాక్టివిటీస్, పారాగ్లైడింగ్ అనుకోండి, స్కై డైవింగ్ అనుకోండి, ఆఫ్ రోడింగ్ అనుకోండి, ఆఫ్ రోడ్ బైకింగ్ అనుకోండి, పారాగ్లైడింగ్ చెప్పే కదా.
సో ఇలాగ అడ్వెంచర్ యాక్టివిటీస్తో ట్రావెలింగ్, ఇలాగ రకరకాలుగా ట్రావెల్ చేస్తూ ఇంత అంటే ఆల్మోస్ట్ లైక్ 15 years అనుకోండి, 15-20 years నుంచి ట్రావెల్ చేస్తున్నాక ఐ సమ్వేర్ రియలైజ్డ్ దట్ ఓకే, చాలా రకాల ట్రావెలింగ్ ఉంది, మనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. మరి పక్కన వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే, ఒక ప్లేస్కి వెళ్ళి చూసి వస్తే అది టూరిస్ట్రా, ఒక ప్లేస్కి వెళ్ళి మన దగ్గర లేని అక్కడ ఏముంది, లేదా మనుషులు ఎలా ఉన్నారు, లేదా ఇట్స్ నాట్ అబౌట్ టిక్కింగ్ ఆఫ్ అంటే ఓకే ఈ ప్లేస్కి వెళ్ళినాం టిక్ కొట్టాం 2 రోజులు, అది కాదు అబ్బాయి. దట్స్ ఆల్ టూరిస్ట్ డు usually. అది ఒక రకమైన, అది కాదు ఇంకేం చేయొచ్చు అనే దాంట్లో నా సొంత థాట్ ప్రాసెస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ వెళ్తే ఓకే మనాలి టు లే బైక్ చేసామా, ఓకే 2 రోజులు బైక్ చేసాం వచ్చాం అక్కడ నుంచి. అట్లా కాదురా, మధ్యలో ఎక్కడ ఆగచ్చు, ఏ కొండ బాగుంది, ఎక్కడ సన్సెట్ బాగా కనిపిస్తుంది, ఎక్కడ మనం సేఫ్గా టెంట్ వేసుకొని ఓ గుడ్డు మ్యాగీ వేసుకొని కూర్చుంటే ఆ ప్రశాంతత ఎలా ఉంది, ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్కోర్స్ దేవర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ ఇన్ఫ్లుయెన్స్ మీ. సో చిన్న గ్రూప్స్లో లైక్ 5 people, 10 people, 8 people, అంటే బాగా రిమోట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక 8 to 10 people ఉంటే యూ కెన్ క్రియేట్ మోర్ కంఫర్ట్. అంటే 2 కార్లు బదులు 4 కార్లు వేసుకెళ్ళచ్చు, ఒక కార్లో సామాన్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు బైక్లు వేసుకెళ్తే ఒక కార్లో వెనకాల 4-6 బైకులు ఉంటే ఒక మెకానిక్ కూడా తీసుకెళ్ళదు, బికాస్ ఎక్స్పెన్స్ కూడా ఉంటుంది కదా, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ అఫేర్. సో అలా మార్చుకుంటూ వచ్చినప్పుడు రకరకాలుగా చేయొచ్చు. సో నాకు ఎక్కడో ఏమర్థమైందంటే, వెన్ పీపుల్ హూ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, ఫ్రెండ్స్ కానీ లేదా వేరే గ్రూప్స్లో నేను వెళ్ళినప్పుడు కానీ, ఓకే ట్రావెలింగ్ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉంటుంది, అది చేసి వచ్చేయాలనేది కాకుండా అది వదిలే. నువ్వు వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఏం నచ్చింది, అక్కడ ఇంకో గంట కూర్చుంటావా కూర్చో, లేదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోవాలి అనేది వదిలేసి, నువ్వు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నీ ఫీలింగ్ ప్రకారం అక్కడ వెదర్ ప్రకారం ఏమేమి చేయొచ్చో ప్రశాంతంగా చేసుకుంటూ రిటర్న్ టికెట్ లేకుండా వెళ్ళి ఎక్స్ప్లోర్ ఇట్ ప్రాపర్లీ అండ్ కమ్ అనేది నాకు నా ఫ్రెండ్స్ నుంచి మా గ్రూప్ నుంచి మేము చేస్తున్నప్పుడు వచ్చింది. సో తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేఘాలయలో 4 years బ్యాక్ నేను లవ్ మార్నింగ్ షూట్ చేస్తున్నప్పుడు మేఘాలయ అనే ప్లేస్లో 120 days ఉన్నాను. 120 days చిరాపుంజిలో ఉండి ఇప్పుడు దాకా ఎవరు లేనంటారు. సినిమాలే 1-2 తీసాను, హిందీలో 1, మలయాళంలో ఒక పాట తీసాను. అక్కడ ఏమైందంటే లాక్డౌన్లో వీఆర్ షూటింగ్, ఆ డిస్ట్రిక్ట్ మొత్తం మేము తప్ప ఎవరు లేము, బయట వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళే ఉన్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ మన ఫ్రెండ్స్ అంటే ఇదంతా బ్యూటిఫుల్గా ఉందంటే సాధారణంగా జరగని విషయం అది. సో మనం ఏదో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇది పక్కన వాడికి మన కళ్ళల్లో, అంటే నా కళ్ళల్లో ఆనందం నీ కళ్ళల్లో చూడాలి నేను, బికాస్ ఐ లైక్ యూ మై ఫ్రెండ్ యు ఆర్. సో నేను ఒక ఎక్స్పీరియన్స్ క్యూరేట్ చేస్తానని నా గ్రూప్స్లో అది స్టార్ట్ చేశాను. అంటే ఒక ఆల్మోస్ట్ 50 peopleకి 1 week పాటు. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్లో మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అవి పెడుతున్నప్పుడు అరే ఇది బాగుంది నేను వస్తాను అంటారు మనకు తెలిసిన ఫ్రెండ్స్. సో ఇదేదో బాగుంది కదా మన ఎక్స్పీరియన్స్ అందరికి షేర్ చేయాలని ఫస్ట్ టైం నేను అంటే చిన్నగా చాలా క్యూరేట్ చేసుకున్నాం మాకు మేము. బట్ సింగిల్ హ్యాండెడ్గా అంటే అన్ని రోజులు ఉన్నాము అక్కడ, ఇప్పుడు ఆ హోటల్ వాళ్ళు కానీ ఆ రిసార్ట్ వాళ్ళు కానీ ఆ ఊరోళ్ళు కానీ అందరూ తెలుసు మనకి. సో ఓకే మనం న్యూ ఇయర్కి ఒక విషయం హ్యావ్ లైక్ గ్యాదరింగ్ అని 1 week పాటు మొత్తం రిసార్ట్ అంతా బుక్ చేసేసి అందరికి ఎక్కువ ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. అరే నువ్వు ఈ ఫ్లైట్ ఎక్కువ 2 అంటే 27th ఈ ఫ్లైట్ ఉంది, 3rd Jan ఈ ఫ్లైట్ ఉంది, ఇంతకంటే నీకేం డీటెయిల్స్ చెప్పను, ఎంత అవుతుంది ఏంటి అని. ఎంతో అవ్వదు, ఎంత అయితే అంత ఇట్స్ డివైడెడ్ బై. నేను 50 peopleకి ప్లాన్ చేశాను, 30 people వచ్చారు. ఎంత అయితే అంత కాస్టే కదా, ఇట్స్ నాట్ ఎ బిజినెస్. చేద్దామని ఒక మ్యూజిక్ వైబ్ అనుకోండి, ఒక హైకింగ్, ఒక ఫుడ్. అంటే అక్కడ ఏం కుదిరిందంటే షూటింగ్ అప్పుడు గువాహటి నుంచి వీ హ్యాడ్ ద ప్రొడక్షన్ టీమ్, మన వంట ఇది చేసేవాళ్ళు. అక్కడ మనకు ఫుడ్ 1 రోజులు తినలేం. మెయిన్ ఇంకోటి ఏంటంటే నాకు అర్థమైంది, ట్రావెల్ చేసినప్పుడు నీ స్టే, నీ లాజిస్టిక్, అంటే ఎలా వెళ్తున్నావు వస్తున్నావు, ఏ టైంకి వస్తున్నావు, పడుకుంటున్నావా లేదా, పరుగు బాగుందా, ఎంత ఇంపార్టెంటో ఫుడ్ అనేది అంతే ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో నువ్వు ఆ ఫుడ్ ఏదో లగ్జరీ అని కాదు, డిస్కంఫర్ట్ లేకుండా ఫుడ్ తింటే ప్రశాంతంగా ఉండొచ్చు. నీకు ఏ రోజైతే నీకు ఆ రోజు ఒక పూట నీకు ఫుడ్ పడకపోతే నీకు వెళ్ళిపోదాం అనిపిస్తుంది. సో ఇవన్నీ నా లెర్నింగ్స్. సో కమింగ్ బ్యాక్ టు మేఘాలయ 7 రోజుల పాటు 50 people ప్లాన్ చేస్తే 60 people కేమ్ అండ్ వెంట్. బట్ హార్డ్ కోర్ గ్రూప్ ఆఫ్ 5 daysకి 30 people దాకా ఉంది. అసలు నేనేం చెప్పలేదు కదా, నేను అండర్ ప్లే చేశాను. ఏముండదు, అరే బేసిక్ ఉంటుంది, నేను ఉన్నాను కదా ఇన్ని రోజులు, నీకేంటి ప్రాబ్లమ్, నువ్వు క్వశ్చన్స్ అడగకు, నేను ఎక్స్పీరియన్స్ చేసింది నువ్వు చేయాలనుకుంటే రా,
అంటే వచ్చి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ కళల్లో ఆనందం, వాళ్ళు అసలు వచ్చి మా సిస్టర్ ఒక అమ్మాయి ఉంది అఖిల, అది వచ్చి ఫస్ట్ అంటే నైట్ టైం వచ్చి నేను కూడా అలాగే ఫీల్ అయ్యా. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నైట్ టైం వెళ్ళినప్పుడు ఏం కనపడలేదు. ఓకే, లైట్లు ఎక్కడో ఉన్నాయి దూరంగా, ఓకే ఇది రూమ్ అని పడుకున్నాం. పొద్దున్న లేచి చూస్తే ఆ ఏరియాలో 100 ఎకరాల్లో ఒక ప్లేసు, దాంట్లో వాటర్ ఫాల్స్, స్ట్రీము, కొండలు, హైక్లు మొత్తం అక్కడే ఉన్నాయి. అంటే విత్ ఇన్ 5 minutes కనుచూపు ఇదంతా మేర అక్కడ మేఘాలయ. అంతలో చేసాం. ఓకే. చేసినప్పుడు ఒక్కొక్కళ్ళ ఫీలింగ్ అంటే అరే ఆర్ యూ సీరియస్ ఏంటి ఇదంతా. అండ్ ఆల్సో నాకు కుదిరింది ఎందుకంటే షూట్ చేసి అప్పుడే అయిపోయింది కాబట్టి ఆ సిస్టమ్ ఉంది, ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 2ంటికో 3ంటికో బిర్యానీలు పెట్టి అంతా చక్కగా సెట్ అయిన తర్వాత నాకు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఇట్ చేంజ్ సంథింగ్ ఇన్ మీ. అంటే నేను నాకు నచ్చింది నేను చేసుకుంటూ ఈ ఎక్స్పీరియన్స్ నా కంఫర్ట్ నేను చూసుకొని ట్రావెల్ చేస్తాను. సో నా కంఫర్ట్ నేను చూసుకొని ట్రావెల్ చేసినప్పుడు అది మనకు కావాల్సిన వాళ్ళకో లేదా నాకు ఇష్టమైన వాళ్ళకో ఎవరికో అది షేర్ చేసినప్పుడు వాడికి అది అసలు వాడి కళ్ళల్లో ఆనందం కాదు కదా, వాడు పేలిపోతాడు ఆనందంతో. ఏంటి ఇదంతా మన కోసం మనం చేసుకుంటాం, అసలు ఇది ప్రాక్టికల్గా. అది ఎంత ఇదైందంటే 2వ సంవత్సరం కూడా సేమ్ చెయ్యాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం రాను ప్లస్ సెకండ్ టైం వచ్చి ఫస్ట్ టైం కుదిరినప్పుడు మిస్ అయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు లేదు అదే చేద్దాం 2 సంవత్సరాలు అదే చేసాం. దెన్ ఇట్ వాస్ ఆల్వేస్ ఇన్ మై హెడ్ లైక్ ఓకే ఇదేంటి ఇదేదో బాగుంది అంటే మనలాగా మనం ట్రావెల్ చేసుకుంటూ మన కంఫర్ట్ చూసుకొని వెళ్తున్నప్పుడు ఇఫ్ యూ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ పీపుల్ దే లైక్ ఇట్. బికాస్ అందరికీ ట్రావెల్ చేయాలని ఉంటుంది. ఈ రోజున మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసో లేదా ఏదో యూట్యూబ్ వీడియోలు చూసో ఈ అంటే ఒక ప్లేస్ ఇలా ఉందని ఇంతకుముందు తెలియదు. వెళ్ళి ఎవరో వచ్చి మనకి ఇప్పుడు బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఏ మారుమూల గ్రామంలో ఒక కొండెక్కితే ఆ వ్యూ ఎలా ఉంటది అనేది ఈ రోజు మనం గూగుల్లో కొడితే తెలుస్తుంది, లేదా ఎవరో సో ఆ ఫోమో ఎక్కువైపోయింది జనాలు. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. దాంట్లో 2 రకాలు మళ్ళీ ఇందాక చెప్పినట్టు అందరు ఇక్కడికి వెళ్తున్నారు నేను కూడా ఇల్లు ఫోటో తీసొస్తానని అది కాదు. వెళ్ళి అసలు ఏముంది అది కాదు, ఇంకేముంది ఎక్స్ప్లోరింగ్ పీపుల్. సో అది పట్టుకుంది నాకు ఎక్కడో. ఓకే మన స్టైల్లో మనం ఇప్పుడు లాస్ట్ ఇయర్ భూటాన్ వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, 12 మంది వెళ్ళాం. ఇక్కడ నుంచి 3 కార్లు పంపించాం. 10 days వి డ్రోవ్ అక్రాస్ భూటాన్. ఇదేం పెద్ద ఎవరో చెయ్యింది ఏం కాదు, నేను ఎందుకు చేస్తున్నాను అనేది పాయింట్. చాలా మంది వెళ్ళారు భూటాన్, తక్కువ మంది వెళ్ళారు. మేఘాలయ ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళారు అంటే తక్కువ మంది వెళ్ళారు. సో ఇండియా చుట్టూతో కానీ ఇండియా దరిదాపుల్లో కానీ మనం 5 రోజులు 6 రోజులు మనం కార్లు తీసుకొని సామాన్లన్నీ పెట్టుకొని మనం వెళ్తే అద్భుతంగా లాస్ట్ ఇయర్ వి డిడ్ భూటాన్. 10 days వాజ్ బ్యూటిఫుల్. అగే న్యూ ఇయర్స్ అంటే న్యూ ఇయర్స్ ఎందుకంటున్నానంటే ఆ టైంలో అందరూ హాలిడే మూడ్ లో ఉంటారు. ఒక జనరల్గా మార్చిలో 10 రోజులు నాతో రమ్మంటే పనులు ఉంటాయి కదా అందరికి. ఇప్పుడు మాకంటే షూటింగ్ లేకపోతే ఓకే వెళ్ళొచ్చు, మనకి బ్రేక్ అట్లా ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దట్ రైట్, వాళ్ళ టైం ప్రకారంగా. సో న్యూ ఇయర్ ఉన్నప్పుడు ఒక వారం 10 రోజులు అంటే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. సో అది మనం చేస్తున్నప్పుడు నేను అనుకున్నా ఓకే ఏదో బాగుంది. తర్వాత ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మన ఈ కాన్సెప్ట్ NS4 అనే కంపెనీ, ట్రావెల్ కంపెనీ, 4 ఫ్రెండ్స్ వాళ్ళు కలిసి వాళ్ళు దేర్ ఆల్ లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెసెస్ అండ్ వాళ్ళు ట్రావెల్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళే ఒక 20 మంది 30 మంది ప్లస్ వాళ్ళ అదర్ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళందరూ ట్రావెల్ చేసినప్పుడు ఒక సిస్టమ్ ఫామ్ అయింది. బాగుంది మనం అని నా దగ్గరికి వచ్చి దే సెడ్ మీరు కొలాబరేట్ అవుతాం మీతో అంటే ఏంటి అనుకుంటే దే హ్యాడ్ వన్ ఐడియా. రెగ్యులర్గా మన ట్రావెల్ కంపెనీస్ కానీ ఇప్పుడు వేరేవి చూస్తాం, యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్కి దే స్పాన్సర్ దట్ ట్రిప్, మీరు వెళ్ళి ట్రిప్కి వెళ్ళి వస్తే కంటెంట్ ఇస్తే మేము ప్రమోట్ చేసుకుంటాం. అలాంటిది ఏదో అంటే నేను అది కాదు, నాకంతా ఇప్పుడే hundreds of millions ఏం లేరు కదా, నాకు హార్డ్లీ 1 million కంటే తక్కువే ఉన్నాను నాకు ఇన్స్టా. చాలా మంది యాక్ట్రెసెస్కి ఎక్కువ ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. నా దగ్గరికి రావాల్సిన ఐడియా ఏంటి, వై డిడ్ యూ అంటే వాళ్ళు ఆలోచించి లేదు మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ స్టోరీ కానీ మీ వైబ్ కానీ మీరు ఏదో అక్కడికి వెళ్ళి ఏదో చిన్న ఎక్స్ట్రా గిల్మా ఒకటి చేస్తారు, అది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ అది ఏదో బాగుంటుంది, అది కావాలి మా కంపెనీకి. ఓకే అయితే నేను కూడా ఆలోచిస్తాను. దెన్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మనం ఎక్స్పీరియన్స్ చేసింది పక్కన వాళ్ళకి అంటే మనం అంత ఈజీగా మనం అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రకాలుగా ఇన్ని టెర్రైన్స్లో ఇన్ని వెదర్స్లో ఇన్ని కంట్రీస్తో ఇన్ని యాక్టివిటీస్ చేస్తూ నా సొంత ఇంట్రెస్ట్తో ఇంత చేసినప్పుడు యూ గెట్ గుడ్ ఎట్ సమ్ థింగ్స్. అంతే కదా, మీరు 10 సార్లు పని చేసినప్పుడు 11వ సారి ఈజీ అవుతుంది. మీరు ఇద్దరికి చేయగలిగింది నలుగురు చేయొచ్చు, రిపీటే కదా, మీ ప్రాసెస్ తెలుసు. సో ఎక్కడ ఏది బెటర్ ఎక్కడ ఏది వేస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్గా ఎలా చేయాలి, డబ్బులు ఇసిరేస్తే ఎక్స్పీరియన్స్లు వస్తాయి కానీ వేస్ట్ అవ్వకూడదు కదా. సో ఎక్కడ ఏంటనేది నేను ఒక 100 సార్లు చేసిన ఎక్సర్సైజ్ ఇప్పుడు అయితే ఓ పని చేద్దాం, నేను నా స్టైల్లో నేను క్యూరేట్ చేస్తాను. ఐస్లాండ్ అనుకుంటే ఓకే ఐస్లాండ్లో నేను వెళ్ళలేదు, సరే మీరు వెళ్ళారు కాబట్టి మీరు చెప్పండి, లెట్స్ సిట్ డౌన్ అండ్
ప్రాక్టికల్ గా ఒకటి చేద్దాం, ఒక ట్రిప్ క్యూరేట్ చేసి దానికి ఓకే ఐఎమ్ గోయింగ్, ఐ విల్ హోస్ట్ ద ట్రిప్ అంటే ఐ విల్ బీ దేర్ ఇన్ దట్, లెట్స్ ప్రమోట్ ఇట్ అండ్ ఎవరు వస్తారో చూసి వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ అని మనం చిన్న గ్రూప్ క్యూరేట్ చేసుకుని వెళ్దామని అక్కడ స్టార్ట్ అయిన ఐడియా. ఓకే, సో ఫస్ట్ ట్రిప్ ఇస్ యువర్ ఐలాండ్, హిమాలయాస్ చేసాం. హిమాలయాస్ చేసాం. హిమాలయాస్ లో బ్యూటీ ఎంత మంది అండ్ ఎవరెవరు వెళ్ళారు? 14 people లో సగం అంటే ఇప్పుడు తేజు గానీ నా వేరే ఫ్రెండ్స్ వస్తారు. నేను వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. ఇక్కడ ఎక్కడ నాకు బాగా అంటే ఇప్పుడు చాలా మంది స్టార్ట్అప్స్ లో ఒక బిజినెస్ ఐడియా వస్తుంది, అదే టాప్ ఐడియా అనుకుంటాం, ముందుకెళ్తాం, వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదైనా అవ్వచ్చు, బట్ లెర్నింగ్ ఏంటి నేర్చుకున్నాం అనేది నా స్టోరీ. అంటే ఇప్పుడు ఈ నౌ లెట్స్ గో డీప్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఓకే రా అబ్బాయి బిజినెస్ మోడల్ చెప్పావు, నువ్వు వెళ్తావు, నువ్వు క్యూరేట్ చేస్తావు, నీతో పాటు ఎవరు వస్తారు చెప్పండి, ఇది దీన్ని బట్టి మనం వెళ్దాం అనుకుంటాం. తర్వాత నా డౌట్ ఏంటంటే ఎందుకు వద్దాం అనుకుంటున్నారు నాతో. నా ఫ్రెండ్స్ అనుకో నేను ఎలా ట్రావెల్ చేస్తాను తెలుసు, సో వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలుసు అంటే అరే ఈ డేటు ఈ ఫ్లైటు అంటే అది తప్ప మిగతాది ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆడు చూసుకుంటాడు, ఆడు చేస్తాడు, వాడికి ఒక స్టైల్ ఉంది, వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, వాడికి ఒక సరదా జల్సా ఉంది, దాన్ని వాడు తీర్చుకుంటాడు, వాడితో వెళ్తే సరిపోద్దని నా ఫ్రెండ్స్కి తెలుసు. ఇప్పుడు బయట వాళ్ళకి తెలియదు కదా, ఎలా తెలుస్తుంది, ఏం తెలుసు, ఓకే నవదీప్ సరదాగా ఉంటాడు, లేదా సినిమాలో వాట్ ఎవర్ పక్కన వైబ్ బాగుంటుంది, మంచి మాట ఒక వైబ్ ఏదో ఉంటుంది, చూద్దాం ఏమైందో సరదాగా. బట్ ట్రావెలింగ్ లో ఇప్పుడు దానికి ఒక కాస్ట్ ఉంది, ఇట్స్ ఆల్ పెయిడ్ ఫర్, నథింగ్ ఈజ్ ఫ్రీ, ఆబ్వియస్లీ దెర్ ఇస్ అన్ ఎక్స్పెన్స్. సో అన్ని పెట్టినప్పుడు క్యాలిక్యులేషన్స్ వస్తాయి కదా, అంటే ఎందుకు వెళ్ళాలి, లేదా ఇది ఇంతలో ఎందుకు చేయకూడదు, అంతలో ఎందుకు చేయొచ్చు, అంత ఎందుకు అయింది, లేదా ఇంతలో ఎలా అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు పబ్లిక్ ఆర్ అంటే మనకి తెలియని వాళ్ళు, మనం అంటే ఇష్టమైన వాళ్ళు డెఫినెట్లీ నాతో ట్రావెల్ చేయాలనుకుంటున్న వాళ్ళే సైన్ అప్. వెళ్దామంటే 600 మంది దే సైన్ అప్. 600 people అంటే దేవర్ లైక్ ఓకే వస్తాము అని. తర్వాత నువ్వు డేట్ అనుకో, లేదంటే నువ్వు ఫిల్టర్ అవుతూ ఉంటది కదా ఆబ్వియస్లీ. బట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే నేను ఓకే దేని గురించి నేను తెలుసుకోవాలి కదా, ఓకే ఎవడో సినిమా వీటితో వెళ్దామనే, లేదా ఏంటి ఇంటెన్షన్ ఏంటి ఆ సైన్అప్ చేసిన వాళ్ళనే నాకు తెలియదు. సో నేను ఫిల్టర్ చేసి మా పార్ట్నర్స్ వాళ్ళతో ఒక్కొక్కరితో గంట మాట్లాడి ఫస్ట్ టైం, బికాజ్ మాకు తెలియదు, నేను జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు నాకు తెలియదు 10 మందిలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఐ డోంట్ నో కదా, ఇప్పుడు నాకు వైబ్ ఉంటుంది, వాళ్ళకో వైబ్ ఉంటుంది, మ్యాచ్ అవ్వాలి. లేకపోతే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మీరు ఈవెన్ కాలేజ్ ఫ్రెండ్స్ లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకడు ఉంటాడు, ఆడు పొద్దున్న లేవని అంటాడు, ఇంకోడు ఉంటాడు, ఆడు పడుకొని అంటాడు, ఇప్పుడు అరగంట, సో అరగంట నా ప్రతి అరగంటగా ఆగలంటాడు. తెలియదు కదా. ప్లస్ రోడ్ ట్రిప్, ఎక్స్ట్రీమ్ వెదర్, కోల్డ్, సరే చేసి వెళ్ళిన తర్వాత ఎలాంటి వాళ్ళు వచ్చారని మా లెర్నింగ్ అంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ దట్ ఇలా కుదిరిందని. దాని తర్వాత నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ నాకు డౌటే, ఓకే పెట్టేసాము జనాలు వచ్చేస్తున్నారు అంటే, కానీ ఏంటి దానివల్ల ఎందుకు రావాలి, ఫిల్టరేషన్ ప్రాసెస్ చాలా టఫ్ అనుకుంటా. మనం మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ మాట్లాడారా, గంట మాట్లాడారు, ప్రతి మనిషితో గంట మాట్లాడుంటూ 10 రోజులు మాట్లాడు. ఫస్ట్ లో ఈ మొత్తం ప్రెప్ చాలా టైం పట్టింది ఫస్ట్ ట్రిప్ లో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఓకే నవదీప్ వస్తాడు మాతో, రోజు మనతో ఉంటాడా, లేదా రోజు పొద్దున్న కనిపించి సాయంత్రం కనిపిస్తాడా, లేదా ఇప్పుడు యాక్టివిటీస్ అంటున్నారు తను ఉంటాడా, తను చేస్తాడా, తనకేం పని, అందరూ ఎన్నిసార్లు వెళ్ళినా వస్తాడా, వాళ్ళకి తెలియదు కదా, నాకు తెలియదు. అదే అసలు కాన్సెప్ట్ ఏంటనేది రఫ్ గా అనుకున్నాం. ఓకే అబ్బాయి నేను ఇలా ట్రావెల్ చేస్తాను, నాతో వస్తే వద్దాం అనుకుంటున్నారా, ఇది డేటు, ఇది రేటు, ఇది వాట్ ఎవర్ ఐటనరీ, ఇది అనేది పెడతాం. ఫిల్టర్ చేసిన ఎంత బ్యూటిఫుల్ అంటే, గుంటూరులో పెరిగి విజయవాడలో పెళ్ళైన తర్వాత విజయవాడ వచ్చి 2 పిల్లల తల్లి, షీఈ్ లెస్ దెన్ 30 years, జీవితంలో ఫ్లైట్ ఎక్కలేదమ్మ. ఫస్ట్ టైము చాలా అంటే తను ఏంటి ఊరికే 2-3 ఎగ్జాంపుల్. తను ఎప్పటి నుంచో తను చక్కగా తన జాబ్ ఏదో చేసుకుంటుంది, షీఈ్ అ మదర్ ఆఫ్ 2, హస్బెండ్ కూడా చిన్న బిజినెస్ ఏదో ఉంది, డబ్బులు కూడబెట్టుకొని ఐ వాంట్ టు ట్రావెల్ అని అనుకొని, బట్ ఎవరితో వెళ్ళాలి ట్రావెలింగ్ అంటే, ఏ కంపెనీతో వెళ్ళాలి, వాళ్ళని నమ్మచ్చా, వాడు వెళ్ళిన తర్వాత ఇది మారుస్తాడు అనుకుంటున్న టైంలో నేను పోస్ట్ చేసానని నవదీప్ అన్న వచ్చిన తర్వాత అడిగాను. నేను ప్రతి ఒళ్ళు కూర్చోబెట్టి అడిగా సరదాగా, బికాస్ 7 days కదా, 7 days అందరితో కొన్ని రోజులు వీళ్ళు కారెక్కాను, కొన్ని రోజులు వాళ్ళ కారెక్కాను, అందరితో చెప్పండి అబ్బాయి అసలు ఎందుకు వద్దాం అనుకున్నారు, నేను తెలుసుకుందాం నా కుతూహలం. అంటే అమ్మాయి కథ ఏంటి, నేను పోస్ట్ చేశానని, ఓకే వీడు పోస్ట్ చేసేదంటే నమ్మచ్చు కంపెనీని అని సైన్ అప్ చేసి, ఇప్పుడు కోల్డ్ వెదర్ గేర్ విజయవాడలో పెరిగిన వాళ్ళు కోల్డ్ వెదర్ గేర్ ఎందుకు ఉండదు కదా. సో పిల్లలు అంటే మళ్ళీ చిన్న పిల్లలు 4 years 6 years ఏంటి, ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, లేలో మళ్ళీ మాకు ఇప్పుడు మాకు అన్ని లెర్నింగ్. 2 పిల్లలతోనే హస్బెండ్ తోటి వస్తానంటే, ఇప్పుడు హై ఆల్టిట్యూడ్ పిల్లలకి, హై ఆల్టిట్యూడ్ లో దే డోంట్ గెట్ సిక్ ఈజీలీ, బట్ వాళ్ళకి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వచ్చిందంటే తొందరగా తగ్గదు. పెద్దవాళ్ళకేమో తొందరగా రాదు, వచ్చినా తగ్గిపోద్ది.
సారీ తొందరగా వస్తుంది కానీ వచ్చినా తగ్గిపోద్ది. అడిగేముంది, అడిగి తెలుస్తుంది కదా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, ఓకే నువ్వు టాబ్లెట్ వేసుకో లేదా వాటర్ తాగు కాసేపు రిలాక్స్ తెలుసు. చిన్న పిల్లలకి వస్తే వాళ్ళకి తెలియదు కదా, దే స్టార్ట్ క్రైయింగ్. దిస్ హ్యాపెండ్ బిఫోర్ వేరే గ్రూప్స్ వెళ్ళిన. సో వాళ్ళ కోల్డ్ వెదర్ ఎరుకొని వాళ్ళు కొనుక్కొని ఇదంతా కొంచెం ఎక్కువ అవుతున్నా లేదు ఎక్స్పీరియన్స్ అని వస్తాం. 3 రోజుల ముందు వరకు నేను వస్తున్నాను ఆ ట్రిప్ లోనే అమ్మాయి క్లారిటీ లేదు, అమ్మాయికి తెలియదు ఆ విషయం. అదొకటి, ఓ వా ఇదేదో బాగుంది అని ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇంకొక రోడ్ వచ్చాడు, ఈజ్ లైక్ 24 year old 23 year old కిడ్, మంచి హీ హాజ్ ఎ గుడ్ బిజినెస్ దట్ హిస్ ఫాదర్స్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్. లండన్ వెళ్ళిపోయి ఎంబీఏ చదువుకొని వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ డిస్పర్స్ అయిపోయారు. సో ఇప్పుడు హిమాలయాస్ చూడాలన్న కోరిక. ఇప్పుడు ఒక్కళ్ళే అందరు చాలా మంది అంటారు సోలో ట్రావెలింగ్ అని, అది చాలా కష్టమైన విషయం. సోలో ట్రావెలింగ్ ఈజ్ అందరి వల్ల అవ్వదు అది. అందుట్లో హిమాలయ లాంటి టెరైన్లో రోడ్ ట్రిప్లో నీకు తెలియని వాళ్ళతో నువ్వు వెళ్ళడం అని, అసలు ఏ ట్రిప్ అయినా తెలియకుండా మనం 10 మంది ట్రావెల్ చేస్తే ఎంతమంది ఒక్కళ్ళు వెళ్ళి ఉంటారు దాంట్లో అనేది అందరికీ తెలుసు. మ్యాక్సిమం ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, లేదా తప్పకెళ్ళడమో, లేదా ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకళ్ళు వెళ్ళడం అనేది దట్స్ ఆల్సో లైఫ్ చేంజింగ్. కానీ దానికి ఒక పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండాలి. క్యాజువల్ గా మీకు 2 రోజులు హాలిడే వస్తే, మామూలుగా కామన్ పీపుల్ అయినా మనం, అంటే జనరల్ గా అందరిలాగా ఉంటే మనం 2 రోజులు బ్రేక్ వస్తే ఒకళ్ళు వెళ్ళిపోదాం అని చాలా తక్కువ మంది అనుకుంటారు. ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్, ఇట్స్ బ్యూటిఫుల్, బట్ అందరి వల్ల కాదు. సో ఇప్పుడు వాడికి హిమాలయాస్ వెళ్ళాలి చిన్నప్పటి నుంచి అనుకున్నాడు, కుదరలేదు, వాడికి ఏదో వెళ్ళాలి. సో ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగి, అన్న హిమాలయాలు నాకు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా, నువ్వు నీ వైబ్ ఏంటో తెలుసు, నీతోటి వెళ్తే సరదాగా ఉంటుందని వచ్చానన్న, అంతకంటే నాకు పెద్ద అసలు ఆలోచన లేదు. వచ్చిన ఫస్ట్ రోజు అడిగేవాడిని, అడిగితే అన్న నాదే ఉందని, మళ్ళీ 2వ రోజు అంటాడు ఇప్పుడు నాకు డౌట్ అన్నా అన్నాడు. ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు చిల్ ఫెలోవి, నీ వైబ్ బాగుంటుందని వచ్చాను, నాకు అదే కుదిరిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళకి అంత తెలియదు, కానీ ఇప్పుడు 1-2 daysలో కుదిరిపోయింది కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తూ ఉంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తాను లేదు అలా కాదు పాయింటే కదా అనుకో. ఇంకొక ఆయన, సో ఈజ్ లైక్ 40 year old guy, ఈజ్ అ సింగిల్ పేరెంట్, కొడుకు ఎక్కడ చదువుకుంటున్నాడు, అతను కూడా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ వి సాల్వింగ్, ఇప్పుడు చాలా మంది వెళ్ళారు, నాతో ఎందుకు రావాలి, సోలోగా చాలా మంది వెళ్ళారు, నాతో ఎందుకు రావాలి, ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఏ ఎక్స్పీరియన్స్ అని వస్తుంది, నాతో ఎందుకు రావాలి, ఇవే కదా డౌట్స్, దీస్ ఆర్ ద జనరల్ డౌట్స్. సో ఆయన 40 year old guy, సింగిల్ పేరెంట్, చాలా డబ్బు ఉంది, ఏమైనా చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. 40 year old guy వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక వారం రోజులు తను అనుకున్న డేట్లో వెళ్ళాలంటే ఆ ప్లానింగ్ కుదిరిద్దా చెప్పండి? న్యూ ఇయర్ కుదిరిద్ది, ఆర్ క్రిస్మస్ కుదిరిద్ది, అప్పుడు ఎలా కుదురుతుంది? వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలతో ఉంటాడు. ఇప్పుడు పిల్లోడికి అంటే యూ విల్ బి, నీ గ్రూప్ లో నీకు ప్లేస్ ఇంటెన్షన్ ఉంది, ఒక చిల్ పీపుల్ తోటి వెళ్ళాలన్నా ఒక వైబ్ అనిపించింది, కానీ అది ఎక్కడ దొరుకుతుంది అనేది లేదు, అదొక ప్రాబ్లం. ఇలాగ రకరకాల మనుషుల నుంచి ఐస్లాండ్ 2 groups చేసాం. ఫస్ట్ 11 days ఉండే, తర్వాత 7 days ఉండే. సో అదేమైంది, 11 days వీ వాంట్ టు కమ్, 11 days ఎక్కువ అంటే సరే 7 day బ్యాచ్ ఒకటి పెట్టి 2 బ్యాచ్లు పెట్టి నేను 20 రోజులు ఉన్నాను. సో బ్యూటిఫుల్ గా నా లెర్నింగ్ ఏంటంటే ఈ సంవత్సరం జస్ట్ ఇది ఫస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇస్ ద బిగినింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. నాకు ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ దట్ దిస్ హ్యాపెన్, బికాస్ సంబడి లైక్ మీ, నాకు ట్రావెలింగ్ ఇష్టం, నాకు టైం దొరికితే, నాకు అప్పుడు ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంటే ఆ టైంకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నాకు ఇలాగా సేమ్ ఎక్స్పీరియన్స్ ఇంకో 10 మంది కొత్త వాళ్ళతోటి బ్యూటిఫుల్ గా, ఒక్క కంప్లైంట్ కాదు అసలు, అదొక అద్భుతం. అసలు రకరకాల మనుషులు కలిసిపోయి ఒక బ్యూటిఫుల్ గా ట్రావెల్ చేయొచ్చు అనేది నాకు ఫస్ట్ టైం తెలిసింది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మీరు వెళ్ళారు కాబట్టి ప్రాక్టికల్ గా ఏవో ఒక ఛాలెంజెస్ వచ్చే ఉంటాయి, ఇన్ని ట్రిప్స్ ఆల్రెడీ వేసున్నారు కాబట్టి, తర్వాత చేయకూడదు ఇలాంటివి రాకూడదు అనే ఒక ప్రెప్ మీరు ఆల్రెడీ చేసుకుని ఉంటారు కాబట్టి, ఆ ఫైండ్ అవుట్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి, ఎర్లీ మార్నింగ్ 6 o'clock or 7 o'clock ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్లాండ్ వెళ్ళాం. ఐస్లాండ్ లో ఇప్పుడు చలి ఒకటి, చలి, బట్ దట్ ఈస్ ఓకే, దట్స్ అంటే మాది ప్రిపరేషన్ చాలా క్రేజీ ఉంటుంది. అంటే నీకు ఒక షీట్ లో నువ్వు ఏ టైంకి నువ్వు ఏ వెదర్కి వెళ్తున్నావు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, కార్లో ఉంటే ఏం వేసుకోవాలి, కార్ దిగినప్పుడు ఏం వేసుకోవాలి, రాత్రి ఏం వేసుకోవాలి, పొద్దున ఏం వేసుకోవాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు మర్చిపోతారని తెలుసు, ప్రిపేర్ అవ్వరు కదా. ప్రిపేర్ అందరూ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ వెదర్ ఐస్లాండ్ చూడాలి అని అనుకుంటారు, 0 degrees ఉంటుంది, దానికి నువ్వు 0 degreesకి వెళ్ళనోడివి, ఎప్పుడు ఏం వేసుకొని నీకు ఎలా తెలుస్తుంది? అన్ని ప్రిపేర్ అయి ఉంటాయి, మనం అందరం ముందు చెప్తాం, ముందు ఫోన్ కాల్స్ అన్ని ఉంటాయి. నేను ఒక గ్రూప్ ఫామ్ చేసి దాంట్లో నేను పర్సనల్ గా పెట్టి మళ్ళీ ఇవి ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి, అయినా కొన్ని మిస్ అవుతాయి, మేము తీసుకెళ్తాం ఎక్స్ట్రా. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ వన్ ఛాలెంజ్. మీరు అన్నమాట వెదర్ అంటే అన్ని ఇప్పుడు కాదు, ఇప్పుడు రేపు కెన్యా వెళ్తున్నాను, యాక్చువల్ రేపు నైట్ వెళ్తున్నా, సో వేడిగా ఉంటుంది, క్యాప్ తెచ్చుకో, క్యాప్ మర్చిపోయావు మన దగ్గర ఉన్నాయి, మనకు ట్రావెల్ కిట్ ఉంటుంది, ఆ ట్రావెల్ కిట్ లో అన్ని ఐటమ్స్, నీ వాటర్ బాటిల్ దగ్గర నుంచి నీకు అన్ని ఎవ్రీథింగ్, లైక్ ఇప్పుడు అవుట్డోర్, ఇప్పుడు ఏదన్నా
టెంపరీ లేనప్పుడు అయితే టెంపరీ వాష్రూమ్స్ కూడా ఉండే వీ హ్యావ్ టెంట్ తవ్వి అన్ని పెడతాం. సో అంటే డ్రై ఇప్పుడు టాయిలెట్స్. నేను నా ఫ్రెండ్స్, నా గర్ల్ ఫ్రెండ్స్, నా బాయ్ ఫ్రెండ్స్తో నేను వెళ్ళినప్పుడు, నేను ప్లాన్ చేసినప్పుడు నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని వెళ్ళాలి. నన్ను తిట్టడం అంటే అరే అంటారు ఫస్ట్. అన్నా వస్తారు, నేను చేస్తానని తెలుసు, నాకు అది ఇష్టం. బేసికలీ ఏంటంటే నేను వెళ్ళినప్పుడు నా వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి, నేను ఐటైక్ భావకళలో ఆనందం టైప్లో నేను ఫీల్ అవుతాను. సో అది చేసినప్పుడు ఆబ్వియస్లీ సిస్టమ్ కూడా దానికి, ఇప్పుడు నేను ఒక్కడనే చేసినప్పుడు ఎలా చేసుకుంటాను, ఏం చేయాలో తెలిసి నా వెనకాల ఇంకొక కంపెనీ ఉన్నప్పుడు ఇంకెంత బాగా చేయొచ్చు అనేది మా లర్నింగ్. వెదర్ ఒకటి మీరు చెప్పినట్టు. రెండోది మంచి సరదా లర్నింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో మనం బోటు బుక్ చేసాం, ప్రైవేట్ బోటు, మనం వెళ్ళాలి 9ంటికి అంటే వాడు 11 దాకా వెయిట్ చేస్తాడు మనం వెళ్ళేదాకా. ఐస్లాండ్లో అలా ఉండదు, ఎక్కడ అలా ఉండదు ప్రపంచంలో. టైం అంటే టైం అంటే 9 అంటే 9కి రాకపోతే వాడు వెళ్ళిపోతాడు. ప్రైవేట్ బోట్ అయితే నువ్వు 9 to 10 బుక్ చేస్తే నువ్వు 9:15కి వెళ్తే 45 మినిట్సే ఉంటుంది. వాడు 1 hour, వాడు 1 hour లెక్కే, నువ్వు లేట్ వచ్చాదంతా నీ బాధ. సో టైం ఈజ్ టైం అనేది మనకు కొంచెం తక్కువ కదా, మన ఏమంటారు మెంటాలిటీ. అదొకటి నేర్చుకున్నా. ఏంటంటే అర్లీ మార్నింగ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు అందరూ, ఇప్పుడు ఇదేమి మిలిటరీ డ్రిల్ కాదు కదా, కొంతమందికి పొద్దున నీకు రాత్రి, నీకు ఇప్పుడు నార్దర్న్ లైట్స్ చూసాము. నార్దర్న్ లైట్స్ అనేది అసలు లైఫ్ లో మేము వెళ్ళిన సీజన్ లో అసలు వెళ్ళిన రోజు ప్రతిరోజు కనిపించింది. నేనున్న 20 రోజుల్లో 2-3 రోజులు తప్ప, అంటే నాకు నిద్ర వచ్చి బోర్ కొట్టి, బికాస్ ఐ డ్రైవ్, నాకు ఇష్టం డ్రైవ్. ఆ రోజు కొంచెం ఎక్కువ డ్రైవ్ చేసి వచ్చి నేను నిద్రపోయి చాలే చూసింది బోర్ కొట్టింది తప్ప, మిగతా వాళ్ళు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 2వ రోజు 3వ రోజు నార్దర్న్ లైట్స్ అంటే చూస్తూ ఉండిపోతారు. ఆబ్వియస్లీ అదొక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అన్ని రోజులు కాకపోయినా ఏదో ఒక రోజు ఒక ఐటెము, ఒక వైల్డ్ లైఫ్ బోట్ వెళ్ళినప్పుడు ప్రైవేట్గా 7 కంటే 7కి ఉండాలి అంటే కొంతమంది లేట్. ఆబ్వియస్లీ నైట్ నార్దర్న్ లైట్ చూస్తారు. వాడేమి ఇప్పుడు అందరూ టైం టేబుల్ వేసుకొని ఇదన్నీ చేసేయాలని ఏం రారు, ఇట్స్ రిలాక్సింగ్ థింగ్ అని ఉంటారు. సో దాంట్లో నేను మొన్న ఐస్లాండ్ రిలైజ్ అయింది ఏంటంటే, ఒక షెడ్యూల్ ఉండి ఇది ఈ టైంకి వెళ్తే ఈ ఎక్స్పీరియన్స్ వస్తే, నువ్వు రానంటే ఓకే, నువ్వు నెక్స్ట్ దానికి జాయిన్ అవ్వు. సో ద ఫ్రీడమ్ అంతే కదా, అదొకటి ఉంటుంది. ఇప్పుడు బస్సులో పడి వెళ్ళావు అనుకో, వాడు 9ంటికి బస్సు బయలుదేరాలంటే 9ంటికి వెళ్ళాల్సిందే, లేదంటే వాడు నిన్ను అరెస్ట్ చేస్తాడు. ప్లస్ అందరూ నిన్ను ఒకలా చూస్తారు, వచ్చి నీ వల్ల లేట్ అయింది, ఇవన్నీ ఉంటాయి. మాకు అన్నీ వద్దు. అండ్ వీఆర్ గ్రూప్ ఆఫ్ 12 people. నేను కాకుండా 12 people 11 people ఉంటారు, అంటే 3 కార్లు. సో 3 కారుల్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే, అరే అందరు అన్ని చేయరు, చేసినా ఓకే, చెయ్యకపోయినా ఓకే. సో నైట్ ముందు రోజు ఆ గ్రూప్లో ఏదో, అరే బాబాయ్ ఇది రేపు ఈ టైము మీకు వద్దనుకుంటే మీరు చెప్తే ఏ ముగ్గురు, ఆ ముగ్గురు ఒక కారు, సో మీరు నెక్స్ట్ దానికి జాయిన్ అవ్వచ్చు. సో అలాగా ఫ్రీడమ్ పెట్టుకుంటే వెళ్ళాలి. లేదంటే ఏదేదో మిలిటరీ డ్రిల్ లాగా నువ్వు రావాలి, రాకపోతే వాళ్ళకి ఎందుకు, వాడు నందిరుతారు మళ్ళీ. నాకు ప్లస్ నేను నా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు నేను వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో, అలా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని అలా చెయ్యాలి. అదొకటి మంచి లెర్నింగ్. ఓకే ఓకే యూరోప్ లో. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ తిరిగారు, అక్కడ చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. టూరిస్ట్ కి, ట్రావెలర్ కి అదే మెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. ట్రావెలర్ అంటే ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తూ వెళ్తారు, ఫీల్ అవుతూ వెళ్తారు. ఓకే 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 ఇది బాగుంది ఫోటో ఫోటో దిగి చెప్పానా వీణా, అసలు నేను మీరు ఎక్కడ ఇచ్చారండి గ్యాప్? మాట్లాడు, నెక్స్ట్ అంతా నీదే, నాకు చెప్పాల్సింది చెప్పేసి కౌలు మాట్లాడు. సో ట్రావెలర్ కి, టూరిస్ట్ కి అదొక ఎక్స్పీరియన్స్ అని అనుకోవచ్చు. అండ్ మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి మీకు గుర్తుండిపోయిన హ్యూమన్ ఇంటరాక్షన్ అంటే ఏదంటారు? ఏది నా పర్సనల్ ట్రావెల్స్? నా పర్సనల్ ట్రావెల్స్ లో అంటే, నేను పర్త్ వెళ్ళినప్పుడు, ఆస్ట్రేలియా పర్త్లో కూర్చొని, అదొక క్యాంపింగ్ మ్యూజిక్ ఫెస్టివల్ అది. దాంట్లో ఆయన, నేను ఎందుకో అంటే అందరితో మాట్లాడుకోవచ్చు, నేను పేపర్ మీద నీ చిన్నప్పుడు అంటే నీ పాస్ట్ సెల్ఫ్కి, నీ ముందున్న నీకు నువ్వేదైనా 3 విషయాలు చెప్పగలిగితే అవేంటి అని పేపర్ మీద 1, 2, 3 అని రాసి ఇస్తున్నా జనాలకి. ఓకే, వాట్ ఆర్ ద 3 things దట్ యూ వుడ్ లైక్ టు టెల్ యువర్ పాస్ట్ సెల్ఫ్? ఓకే అని రాసిస్తుంటే, ఓ వావ్ నైస్ క్వశ్చన్ అని సరదాగా అనమాట. ఒక ఆయన ఈజ్ లైక్ 50-50 ఉంటాడు. ఆయన ఏదో డాన్స్ చేస్తున్నాడు, చిల్ అవుతున్నాడు, వెళ్ళి చూపించి అర్థం కాలేదు, మళ్ళీ చదివాడు. వాట్ ఆర్ ద అని ఇలా చూసి పేపర్ ఫోల్డ్ చేసి కింద కూర్చుండిపోయి ఐ విల్ ఫైండ్ యూ గివ్ మీ టైమ్ అన్నాడు. ఓకేలే అనుకున్నా, పెన్ ఏదో తీసుకున్నా, కూర్చొని ఆలోచిస్తున్నాడు. సరే నేను అటు ఇటు తిరుగుతున్నాను, మళ్ళీ అది ఇట్స్ లైక్ క్యాంపింగ్ థింగ్. Day 1 సాయంత్రం 6ంటికి ఇది అయితే, Day 2 నెక్స్ట్ రోజు
ఎప్పుడో ఏదో టైంలో పట్టుకొని వచ్చి ఆ పేపర్ తీసి 3 చెప్పి చదివి నాకు వినిపించి నన్ను వాటేసుకొని ముద్దు పెట్టి నా జీవితంలో నేను మర్చిపోను బ్రో అని చెప్పి వెళ్ళాడు. అంత ఉందా ఈ క్వశ్చన్? బికాస్ ఎవరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారో తెలియదు కదా. వాడు ఇప్పుడు అదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే చాలా ఉంటాయి, మనం చేసిన తప్పులు చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఇలాంటి కాన్వర్సేషన్స్ మనం తెలిసిన వాళ్ళతో చేయలేము, ఎందుకంటే మన గురించి అది తెలిసిన మన ఫీలింగ్. ప్లస్ ఇండియన్ మన జనరల్ గా మన మెంటాలిటీ టాకింగ్ టు స్టే కరెక్ట్, మంచి మాట అది. జడ్జ్ చేస్తారేమో, వీడికి ఎందుకు చెప్పాలి అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఏదో బీచ్ లో ఒక ఆయన ఎవరో కనిపిస్తే ఆ మాట అంటే వాడు హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ లో వాడికి ఏం ఫీల్ అయ్యాడు అంటే, నేను ఎవరిని అక్కడ నుంచి వచ్చాను ఈడేమనుకుంటాడా, ఏం ఉండవు. అది నాకు చాలా ఇష్టం. స్పెషల్లీ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు, కొన్ని కంట్రీస్ అన్ని అలా కాదు, అమెరికాలో ఉంటే అసలు మాట్లాడకూడదు మొత్తం. యూరోప్ నాకు అందుకే ఇష్టం. ఆస్ట్రేలియా కూడా నేను వెళ్ళిన పర్త్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే నీ ముందు వచ్చి నువ్వు నవ్వి, ఇప్పుడు అందమైన అమ్మాయిని చూసి నవ్వి హాయ్ అంటే అని వెళ్ళిపోతారు. ఎందుకంటే మనకంత అంటే డిపెండ్స్ ఆన్ వేర్ అండ్ హౌ యు ఆర్. సో జడ్జిమెంట్ లేకుండా ఒక మనిషి సాటి మనిషిని చూసి నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నేను నా కళ్ళతో నిన్ను హలో అని నవ్వితే నువ్వు కూడా హలో అనడం అనేది ఒకటి, వీడేంటి నాకు హలో చెప్తాను అనేది ఒకటి. సో అవి చిన్నప్పుడు అంటే జనరల్గా మనం పెరిగిన దీంట్లో చూస్తుంటాం. బట్ ఓకే వాట్ ఎవర్, అంటే బికాస్ ప్యూర్గా కూడా ఉంటారు కాబట్టి జనాలు అందరూ ఏదో ఒకటి కిలికి వెళ్దామని ఉంటారు కాబట్టి వాళ్ళు గాడి మీద ఉంటారు, అమ్మాయిలనే కాదు జనరల్. సో నాకు అది బాగా ఇష్టం. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఎవరో తెలియదు ఎక్కడో ర్యాండమ్గా వచ్చిన దాంట్లో అది నాకు బాగా గుర్తుండిపోయింది. అంటే అతను నిజంగా అతను ఆల్మోస్ట్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నువ్వు అసలు నువ్వు ఏం చేసావు నీకు తెలియదు, నీకు మర్చిపోయిన జీవితంలో నువ్వు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపెట్టు. ఇంతకీ ఆ మూడు ఏంటి? అతను ఏవో నాకు గుర్తులేదు. ఆ రోజు అతను ఏదో ఒక ఆవిడ అయితే సరదాగా కూర్చొని హ్యావ్ ఓన్లీ 1 kid అని రాసింది. ఒకళ్ళనే పంటే బాగుంటుంది. మీకు ఎంతమంది ఉంటారు? 2 ఉంటే నేను ఆ రెండోడికి విషయం చెప్పకండి అంటే చెప్పలేదు. తర్వాత అటు ఇటు తిరుగుతుంటే హలో చెప్పొద్దు అడగంటే చెప్పండి అనుకుంటే. సో ఇట్స్ ఫన్ కాన్వర్సేషన్స్ ఇన్ ప్లేసెస్ వేర్ పీపుల్ ఆర్ లైక్ ఫ్రీగా జడ్జ్మెంట్ లేకుండా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఇల్లు తెలియని ఇప్పుడు మా గ్రూప్స్ ఉన్నాయి కదా, వచ్చిన వాళ్ళు కూడా అంటే ఏంటి వన్ మోర్ థింగ్ దట్ ఐ లెర్న్డ్. ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 50-60 దాకా ర్యాండమ్గా వస్తాయి. సో ఇప్పుడు నేనేంటి, నా బుక్ జనరల్గా నా వైఫ్ నన్ను ఏం అడిగితే అది నాకు ఓపెన్గా చెప్తాను. నాకు అంత పెద్ద దాచుకొని మనం ఇది అనేది లేదు, సో నాకు లేదు కదా, అది మీకు తెలుసు. సో అది ఇప్పుడు నాతోటి ఉన్న 10 మందికి అది తెలుసు, తెలిసే వచ్చారు, నేననే వచ్చారు కదా. సో ఇప్పుడు సాయంత్రం కూర్చొని బాన్ ఫైర్ వేసుకొని నేను అలా కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఎవరో ఏదో అడుగుతారు, ఏంటి భయ్యా మరి పెళ్లి సంగతి ర్యాండమ్గా సరదాగా. ఇదిగో నా జీవితంలో నేను ఇది అని స్టార్ట్ చేసి నా రిలేషన్స్ గురించో ఏదో, అంటే నాట్ దట్ వచ్చిన వాళ్ళందరికీ మనం అని అట్లా కాదు కదా, ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను జనరల్గా నా మెంటాలిటీ ఇది కాబట్టి ఓపెన్గా ఏదో చెప్తాను. సో అక్కడ ఏం ఐస్ బ్రేక్ అయ్యిద్ది, ఒక వీడు లీడర్ అని కాదు కానీ మామూలుగా వీడొక ఏమంటారు హోస్ట్ అనుకో, ఏదన్నా ఒకటి అనుకో. సో వీడు సరదాగా చెప్పినప్పుడు నీకు ఐస్ బ్రేక్ అయ్యి అందరూ సరదాగా వాళ్ళు ఎంత వరకు చెప్దామని కూడా దాంట్లో ఆ బాండ్ కూడా ఫామ్ అవుతుంది. దట్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్. తెలియని వాళ్ళు కదా వచ్చినప్పుడు, బట్ వెళ్ళే టైంకి దే ఆర్ వెరీ లైక్. అండ్ ఆల్సో మనం కొంచెం అడ్వెంచర్ అంటే అడ్వెంచరస్ గానే ఉంటుంది అది. సో ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడం, రిస్క్ కాదు, అసలు కంఫర్ట్ లెవెల్స్, రోడ్ ట్రిప్ అయితే ఫుడ్ వాటర్ వాట్ ఎవర్. సో ఎవ్రీ వన్ ఇట్స్ నాట్ దాట్ ఇప్పుడు నేను ట్రావెల్ ఏజెంట్ లాగా అందరూ వచ్చిన ఇదేది అదేదని అడగడానికి లేదు నేను కాబట్టి. అండ్ మనం ఉండాల్సినవన్నీ ఉంటాయి అక్కడ, చేయాల్సినవన్నీ ఆల్రెడీ చేస్తాం. బట్ నేను ఒక 10 మందిని ఓకే నీకేమో అరి ఓకే అన్నప్పుడు వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఒకళ్ళనొకళ్ళు, అంటే దట్స్ హౌ ట్రావెల్ షుడ్ బి. ట్రావెల్ అంటే ఏంటి, మనకు తెలిసిన వాళ్ళతోటైనా తెలియని వాళ్ళతోటైనా మనం ఈ 10 రోజులు మనం సావాసం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి కదా, అదే కదా హ్యూమన్ నేచర్. నేను ఇంతే నాది నేను చూసుకుంటా అంటే నువ్వు అక్కడికి వచ్చేవాడు, అలాంటి వాళ్ళు అలా వచ్చి ఉండరు. మైండ్ సెట్ ఒకవేళ అంటే షైనెస్ తోటి వస్తుంది, మనది మనం చూసుకోవడం అంటే నెగిటివ్ కాదు, అంటే మనకి ఎందుకు అది నేను బ్రేక్ చేసి అంతా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ ఒక వైబ్ లోకి వచ్చేస్తారు. సో ఇది చెప్పడం కష్టం, మీరు రండి మీకు తెలుస్తుంది. తప్పకుండా వస్తాను. ఇట్స్ సో మచ్ ఎక్సైటింగ్ ఈ ట్రిప్స్, ఈ ఎక్స్పీరియన్సెస్. నేను పర్సనల్ గా వెళ్ళలేదు, అండ్ ఆబ్వియస్లీ మన ఇళ్లలో మన అమ్మలు ముందే కట్టేస్తారు కాబట్టి తీసుకెళ్తాను, జాగ్రత్త తీసుకొస్తానని చెప్తా. సరే నవ్వుతున్నాడు అక్కడ. ఐ రియలీ లైక్
ఐ లవ్ యువర్ ఫ్రీ స్పిరిట్. ఆ వైబ్ నాకు కూడా చాలా ఇష్టం. నాకు రావాలనిపిస్తుంది మీరు ఇన్ని చెప్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ కెన్యా అంటున్నారు కాబట్టి కెన్యా కాకపోయినా నెక్స్ట్ దానికైనా నేను ఖచ్చితంగా జాయిన్ అవుతాను. డిసెంబర్ క్రిస్మస్ కి ఏమో జర్మనీలో క్రూజ్ చేస్తున్నాం. అది అంటే నవ్ లెట్స్ గో డీప్ అంటే నావి మోస్ట్లీ అడ్వెంచరస్ గా ఉంటాయి. ఇప్పుడు ఐస్లాండ్ రోడ్ ట్రిప్స్, ఇప్పుడు కెన్యాలో అయితే ఎన్ని సఫారీలు ఉన్నాయో అన్ని సఫారీలు పెట్టేసాం. అంటే వాకింగ్, హైకింగ్, సైక్లింగ్, హార్స్, బోటు, హాట్ ఎయిర్ బెలూన్, కారు, 7 రకాల సఫారీలు 7 పెట్టేసాం 5 రోజుల్లో. రోజు పొద్దున 5ంటికి లేచి మరి వైల్డ్ లైఫ్ అంటే అంతే కదా, మన కోసం వెయిట్ చేయాలి. సో ఇదంతా చేసాం. ఇప్పుడు రిలాక్స్ అవుదామని ఇప్పుడు నవ్ లెట్స్ గో డీప్ అనే అడ్వెంచరస్ ఇది కాకుండా జనరల్ గా మా కమ్యూనిటీలో ఇప్పుడు దాకా మాకు మా టైం లైన్ లోకి వచ్చి మాతో మాట్లాడి ఓకే ఇప్పుడు కుదరదు కానీ మీరు స్టే ఇన్ టచ్ అలా అంటున్న వాళ్ళకి లీజర్ గా జర్మనీలో ఒక మంచి ఆస్ట్రియా, వియన్నా, జర్మనీలో ఒక బోట్ 5 స్టార్ బోట్ లో కూర్చొని మనం రివర్ అలా క్రూజ్ చేస్తూ క్రిస్మస్ మార్కెట్స్, సో పిల్లల్ని పెద్దోళ్ళని తీసుకెళ్లి క్రిస్మస్ మార్కెట్స్ లో రిలాక్స్ అయ్యే ప్లాన్ కూడా ఒకటి. ఎవరికి ఏం కావాలో అన్ని రకాలుగా పెడతారు. ఓకే, ఇప్పుడు కామన్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ అందరూ కలిపి ఉంటారు కాబట్టి సెలబ్రిటీస్ అయితే ఫుల్ లగ్జరీతో వెళ్తూ ఉంటారు. అండ్ మీది ఇప్పుడు చూసుకున్నట్లయితే NS4 ట్రిప్స్ అందరూ ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంటున్నారు ఇట్స్ ఆల్ లగ్జరీ ట్రిప్స్, ఇట్స్ ఆల్ ప్రీమియం, వాళ్ళకే ఉంటుంది, రిచ్ పీపుల్ మాత్రమే వెళ్ళగలరు అని చెప్పేసి మీరేమో సఫారీస్ ఇవన్నీ బుక్ చేసుకొని ఉంటాము అని చెప్తున్నారు. సో బడ్జెట్ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎంత అఫోర్డబుల్ గా ఉంటుంది కామనర్ కి? అంటే ఇప్పుడు బడ్జెట్ అనేది ప్లేస్ బట్టి వస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఐస్లాండ్ అనుకోండి, దట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. అంటే మాకు 10 రోజులు ఓన్లీ ఫుడ్ కి ఎవరికాళ్ళు తింటే 1,50,000 నుంచి 1,75,000 వరకు ఫుడ్ కి అయింది. 100% ఎవరు వెళ్ళినా అదే అవుతుంది. నాతో వెళ్ళినా ఎవరు అంటే ఐస్లాండ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఆఫ్రికా అనుకోండి అంత అవ్వదు. ఇప్పుడు జర్మనీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అన్న మాట గురించే ఏం చేసామంటే ఓకే చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, బట్ ఆబ్వియస్లీ అంటే మేము పెట్టిన ఐటినరీలు అలా ఉంది. 11 రోజులు నువ్వు 5 స్టార్ హోటల్లో ఐస్లాండ్ లో ఉండాలంటే ఒక రైట్ అవుతుంది. సో నౌ వాట్ వీ డిడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీరు అన్న పాయింట్ కి ప్లస్ నేను కూడా ఇప్పుడు నన్ను అడుగుతారు కదా, ఇప్పుడు నాతో 100 మంది నాతో మాట్లాడుతున్నప్పుడు ఓకే దిస్ ఈస్ హయ్యర్ దెన్ మై 2 days బడ్జెట్ అని అనుకుంటున్నప్పుడు ఓకే బాబాయ్ మనం దీన్ని ఒక వేరేలాగా చేద్దామని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మాతో మాట్లాడిన వాళ్ళకి తెలుసు జనరల్గా లేకి ఎంత అయితే మేము ఒక 10 రూపీస్ అని అనుకున్నాము, జర్మనీలో 5 స్టార్ హోటల్స్ అండ్ 5 స్టార్ రివర్ క్రూజ్తో 5 nights 12 రూపీస్కే చేస్తాం. సో మనకి అంటే వెన్ దే సైన్ అప్ దే విల్ నో ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము వారం వెళ్ళినప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 2 lakhs or something. సో నౌ ఇప్పుడు మేము జర్మనీ క్రూజ్ చేస్తుంది ఇట్స్ లెస్ దాన్ 3 lakhs for like 5 for how many days? 5 nights. 5 nights. 5 nights and everything like food details ఉంటాయి కదా, I don't get into too much of details, but the point is కామన్ మ్యాన్ ఎక్స్పెన్సివ్ చీప్ ఎకనమీ అనేది పక్కన పెడితే ఎనీబడి హూ హాస్ ట్రావెల్డ్ టు యూరప్ 5 రోజులు 5 స్టార్ ప్రాపర్టీస్ ఉన్న మనిషిని ఎవరైనా నీకు ఎంత అయింది అని అడిగితే ఇప్పుడు మేము ఏదైతే పెడుతున్నామో దాంట్లో 40% తక్కువే ఉంది. బికాస్ అలా వర్కౌట్ చేసాం. పర్టికులర్గా వీ హ్యాడ్ అంటే ఇప్పుడు నా పార్ట్నర్ ఒక ఇంటర్నేషనల్ టాప్ ట్రావెల్ ఏజెన్సీలో 10 years పనిచేశాడు. సో తనకి చాలా కాంటాక్ట్స్ లింక్స్ ఉంటాయి. దట్ ఈస్ ద నెట్వర్క్. హౌ ఆర్ వి ఏబుల్ టు తక్కువలో ఎందుకు చేయగలుగుతున్నాం అంటే ఈ కంపెనీకి ఒక స్ట్రెంగ్త్ అదేంటంటే ద నెట్వర్క్ దట్ దే హ్యావ్ అండ్ ద ప్లానింగ్ దట్ వి ఎఫిషియెంట్లీ డూ అనేదే గేమ్ అంతా అక్కడ. ఇప్పుడు ఐస్లాండ్ మేము వెళ్ళి చేసి వచ్చింది ఇండివిజువల్ మీరు చేయాలంటే డబుల్ అవుతుంది. అది ప్లస్ ఇండివిజువల్ గా చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ గా డబ్బు వేస్తే వస్తుంది అనే దానికి ఇప్పుడు ఐస్లాండ్ లో ఒక గ్లేషియర్ పైన జిప్ లైనింగ్ చేసాం. అదేంటి వింటర్లో వాడు పర్టికులర్ టైంలో పెట్టినప్పుడు నువ్వు వెళ్తేనే చేయగలిగిన విషయం అది. కానీ 12 మంది వెళ్తున్నాం కాబట్టి మేము దట్ ఈస్ హౌ ఐ వుడ్ డూ ఇట్. కాబట్టి 12 మంది మీద లేదు మా కోసం నువ్వు చేయాలంటే అలాంటి ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ మేము క్రియేట్ చేసాం. ఇప్పుడు కేవ్స్ ఉంటాయి కొన్ని కేవ్స్, ఆ కేవ్స్ లోకి వెళ్ళి అందరూ చూసుకొచ్చేస్తారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆ కేవ్ లో స్పెషల్ గా మా కోసం డిన్నర్, బుఫే డిన్నర్ పెట్టి ఒక 2 మ్యూజిషియన్స్ ని పెట్టి వాడు ఐస్లాండిక్ లో పాటలు పాడుతూ ఐస్లాండ్ కథలన్నీ చెప్తా ఉంటాడు. అది ఒకళ్ళు 2 వెళ్తే రాదు. అంటే సంబడి హ్యాస్ టు డూ ద వర్క్. అంటే 10 సార్లు వెళ్ళిన కంపెనీ వాళ్ళకు ఉన్న నెట్వర్క్ తో 10 సార్లు చేశారు కాబట్టి వాడికి తక్కువకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కుదురుతున్నాయి. ఇట్స్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఓ ప్లేస్కి వెళ్ళామా ఇందాక అనుకున్నట్టు ఓ ప్లేస్కి వెళ్ళామా ఇక్కడ A to B వెళ్ళాం మధ్యలో 3 మంచి హోటల్స్ ఉన్నాయి. అది కాదు కదా, నేను వెళ్ళను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బోర్ కొడుతుంది.
ఇక్కడ ఏంటి పాయింట్, నేను ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను, నేను వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్తో నేను ఏం చేస్తాను, దానికి ఎంత అవుతుందో అదే చెప్తున్నాను. అది నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టైం నీకు కుదిరితే నువ్వు రా. వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఏంటి, మాకు ఇందాక ఒక కుర్రోడు చెప్పాను, వచ్చిన వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఐస్లాండ్కి 2 కపుల్స్ వచ్చారు, యూఎస్ నుంచి ఇక్కడ నుంచి. వాళ్ళు వెళ్ళేటప్పుడు మేము చాలా కబుర్లు మాట్లాడుకున్నాం, ఏంటి మీ మ్యారేజ్ డిస్ప్యూట్లు ఏంటి అన్నీ సరదాగా మాట్లాడుకున్నాం. వాళ్ళు అన్న మాకు వర్క్ ఉందనే తప్ప నువ్వు ఏ ట్రిప్ పెట్టినా వీ విల్ కమ్ బ్యాక్, బట్ ప్రామిస్ ఇయర్లీ వన్స్ అయితే వస్తాం. ఇప్పుడు వాళ్ళు ఐస్లాండ్కి వచ్చిన వాళ్ళే మళ్ళీ జర్మనీకి వస్తున్నారు. ఇప్పుడు దేర్ వాజ్ ఎ ఫ్యామిలీ, ఒక మదరు, గ్రాండ్ మదరు, 2 పిల్లలు వచ్చారు ఐస్లాండ్కి. అసలు గ్రాండ్ మదర్ అయితే 2-3 వీడియోలు కూడా పెట్టాను. ఆవిడ అసలు జిప్ లైనింగ్ చేసి, నేను అమ్మ చేస్తారా అంటే చేయకపోవడం ఏంటి ఎందుకే అని ఆవిడ నన్ను పిలిచి, ఇలాగే ఇంకా తొందరగా మన ప్రపంచం అంతా చూడాలి, నువ్వు బాగుంది ఇదంతా మళ్ళీ చేద్దాం అంటే మళ్ళీ వస్తున్నారు వాళ్ళు జర్మనీ. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్, దానికి మనం 10 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తున్నారు, రావాలి అని. ఇప్పుడు ఏంటి మాకు 12 మందే అంటే ఇప్పుడు 4-5 ఆల్రెడీ వస్తే కొత్త వాళ్ళకి స్పేస్ అనేది నిజంగానే జరుగుతుంది డిస్ప్యూట్. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ అంటే రకరకాల కొత్త మనుషులు, కొత్త ఎక్స్పీరియన్సెస్ మనకి తెలియనివి నేను నేర్చుకుంటున్నా చాలా. రకరకాల మనుషులు వస్తారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు ఇంట్రెస్ట్ కదా పీపుల్ అంటే. నేను పీపుల్ అబ్జర్వర్. నేను పక్కన నుంచి మనకి తెలియని విషయం ఏంటి, లేదా వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అన్నీ మనకి తెలుసు అనుకోను. అది ఎప్పుడు చిన్నప్పుడే మనిషిని నాకు ఏం తెలియదు, అవతల దగ్గర వెళ్ళి ఫస్ట్ నీకు ఏం తెలుసుకోవాలి, నాకు అదొకటి. సో కొత్త ప్లేస్, కొత్త ఎక్స్పీరియన్సెస్, ఒక మంచి హై రష్ ఇచ్చే ఎక్స్పీరియన్సెస్ ప్లస్ విత్ న్యూ పీపుల్ ఎవ్రీ టైమ్ అనేది అసలు ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్. దట్స్ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా అంటే మొత్తం ఇందాక చెప్పాక జర్మనీ వెళ్తున్నా లెస్ దాన్ 3 lakhs అని చెప్పా కదా. ఓకే దెన్ చాలా ట్రిప్స్ గురించి విన్నాము. ఇప్పుడు మీ గురించి నౌ లెట్స్ గో డీప్ ఇంటూ యువర్ బయోగ్రఫీ నౌ. అంటే yes పాయింట్ లేదు దిస్ ఇస్ ఆల్సో చూసాను అమ్మా. ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు, మిమ్మల్ని అసలు చూసాను నేను చూసాను. ఏ దొంగ బూతులు మాట్లాడుతున్నారు చూసారు. పంచేసుకొని పంచలేసి సర్పంచ్ ఎలా ఉన్నారు. అదే ఇందాక కూడా నేను చెప్పాను ఆ విషయం. అంటే ఆ రోల్కి నన్ను ఊహించుకోవడం అనేది నిజంగానా అవునా అని నాకు చెప్పినప్పుడు అనిపించింది. బట్ ఆ ఛాలెంజ్ అదే కదా మరి. ఒక డైరెక్టర్ అనుకున్నప్పుడు నీకు ఆ స్లాంగ్ కానీ, ఆ ఊరు, ఆ యాస, ఆ బిహేవియరు ఎలాగ నువ్వు చూసి అరే భలే సెట్ అయిందే వీడికి అని అనుకుంటారనే ఛాలెంజే యాక్టర్గా మనకి బ్రీతింగ్ ఇది. ఓకే వీడు ఇలా ఉంటాడు, ఇదే చేస్తాడంటే ఎన్నిసార్లు చేస్తావు అదే అంటే నీకు ఇంక లేనట్టు, మ్యాటర్ లేనట్టు. సో హౌ డు యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్? న్యూసెన్స్ వచ్చింది. న్యూసెన్స్ చూసినప్పుడు అసలు వీడా అంటే వీడు ఏంటి భాష అనుకో లేదా గెటప్ అనుకో. ఇప్పుడు లవ్ మోలీ వచ్చింది, అది చూసినప్పుడు అసలు నువ్వా కాదా అన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫేషియల్ హెయిర్ ఆర్ ఎనీథింగ్ కదా. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. సో దాంట్లో దండోరా డెఫినెట్లీ అండ్ నాదొక రోల్, నైస్ రోల్. కానీ కొత్త ఎక్స్పెరిమెంట్స్ తో వస్తున్నారు, అది క్లియర్ గా కనిపిస్తుంది న్యూసెన్స్ తో. కానీ లవ్ మౌలి కానీ ఇప్పుడు ఏంటండి బీపుల్ కూడా లేకోకుండా అలా బూతులు మాట్లాడేస్తున్నారు. అలానే ఉంటుందా సినిమా మొత్తం? సినిమా అంతా అవసరమైతే అలా ఉంటది. కానీ అది వాడి ఫ్రస్ట్రేషన్. అది వాడు సర్పంచ్ సీతారాం. వాడు ఏంటంటే వాడు ఊర్లో ఏం జరిగినా వాడి స్వహస్తాలతో సర్పంచ్ కదా మరి వీడే చేసాడని వీడు అనుకుంటాడు, వీడే చేసాడని మీరు అనుకోవాలి, వీడే చేశాడని అందరు అనుకోవాలని వీడు ప్రూవ్ చేయాలి అక్కడ. అదే వీడి ఫ్రస్ట్రేషన్. బాగుంటది అది. అండ్ ద పాయింట్ ఆల్సో అంటే ఈ రోజుల్లో మనం 2025లో కూడా ఇంత టెక్నాలజీ, ఇంత ఏఐ, ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుందని మనం మాట్లాడుకుంటున్నా కులం అనేది ఒక భయంకరమైన భూతం లాగా ఉంది. చాలా మంది ఫ్యామిలీస్ని, చాలా కథలు ఇప్పటికీ మనం ఆనర్ కిల్లింగ్స్ కానీ, కులం గొడవల గురించి కానీ వింటానే ఉన్నాం. సో మనం ముందుకు వెళ్తున్నాం కానీ వాట్ అబౌట్ దిస్, ఇది మరి ఏం చేస్తున్నాం దీని గురించి అనేది ఒక నిజంగా సొసైటీలో ఉన్న ఒక భయంకరమైన ఇష్యూ. అది ఎప్పటికీ అవుతుందో లేదో కూడా అసలు అంటే డెఫినెట్లీ ఇప్పుడు మన ప్రీవియస్ జనరేషన్కి ఉన్నంత ఇది ఇప్పుడు మన జనరేషన్ ఉండకపోవచ్చు, మనకు ఉన్నంత నెక్స్ట్ జనరేషన్ ఉండకపోవచ్చు. డెఫినెట్లీ ఇట్ విల్ గెట్ బెటర్. బట్ అడ్రస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక భూతం ఉంది మన ఇంట్లో అంటే ఉంటే ఉందిలే అనుకోవడం ఒకటి, ఉందిరా అబ్బాయి అని వచ్చే పిల్లలకు కానీ అరే అది ఉంది, దాన్ని ఇలా డీల్ చేయాలి అలా డీల్ చేయాలని మనం మాట్లాడుకోకపోతే, అంటే మనం చేసిన తప్పులు కానీ మనం ఒక సొసైటీ యాజ్ రెస్పాన్సిబుల్ సొసైటీ మనం ఒక స్టోరీ చెప్పినప్పుడు అన్ని సినిమాలకు అలా ఏమి ఉండదు, కుదరదు. దీనికి కుదిరింది, అద్భుతంగా కుదిరింది. అండ్ ఆల్సో అదేదో మనం ఏదో ప్రీచీగా మనం ఇదో కాదు అలాగానే చెప్పినా అరే నేను సినిమాకి వచ్చింది దీనికి కదరా ఎంటర్టైన్మెంట్ అంటారు. అది ఇది రెండు
బ్యాలెన్స్ అయ్యేటట్టు చాలా బ్యూటిఫుల్గా తీశాడు మా మురళి. ఐ రియలీ లవ్ హౌ ఇట్ కేమ్ అవుట్. అండ్ ఆల్సో ఆ సినిమాలో ఇప్పుడు శివాజీ గారు 94 ఫిలిం చేశారు, నేను ఎన్నో కొన్ని చేశా. ఇప్పుడు మేరే ఇప్పుడు మన మోనికా కానీ ఇప్పుడు మనికా కానీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. 2 ఫిలిం, సెకండ్ ఫిలిం ఆర్ ఫస్ట్ ఫిలిం. కానీ మన సినిమా టీజర్ కానీ సినిమా చూస్తున్నప్పుడు వీళ్ళు సీనియర్ వీళ్ళు జూనియర్ అంటే తెలుస్తుంది. కొన్ని సినిమాలు కొత్త వాళ్ళు అసలు ఏమీ తెలియకుండా ఆ ఊర్లో క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్ ఇది ఈ క్యారెక్టర్ ఇది అని ఆ క్యారెక్టర్ తప్ప ఇంకేం కనపడనీయకుండా తీయడం అనేది అసలు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ అది మామూలుగా కుదరదు. ఈ సినిమాలో కుదిరింది డెఫినెట్లీ. కొంతమంది కామెంట్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ లో అందరు కంటెస్టెంట్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి. మీరు, బిందు మాధవి గారు, శివాజీ, రవి గారు బిగ్ బాస్ సీజన్ లేదు రవికృష్ణ గారు కూడా ఉన్నారు కదా. తమన్నా సింహాద్రితో పెద్ద గొడవ అవడంతో ఆయన కూడా సీరియల్ తరపునే కదా ఆయన వెళ్ళారు. అప్పుడు హీఈస్ ఆల్సో కంటెస్టెంట్. అప్పుడు నందు గారు, గీతా మాధురి గారు ఉండటం వల్ల జస్ట్ అలా వెళ్ళేసి గెస్ట్ గా వెళ్ళేసి వచ్చేసారు. సో అలా హోల్ అండ్ సోల్ గా అలా ప్యాక్ లా కనిపించింది అని చెప్పేసి అలా పెట్టుకొని అయితే డెఫినెట్ గా ఏం చేయలేదు. అలా అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్టర్స్ తో అలా కుదిరేసింది. సో మీ ఫిల్మోగ్రఫీ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చెప్పినట్లుగా 17 ఆ ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు. అండ్ అప్పట్లో అయితే టాలీవుడ్ హృతిక్ రోషన్ అని చెప్పి ఒక టాక్ ఉంది, మీకు తెలుసా? అన్నారు ఆ తర్వాత లేదు మన నవదీపే అని చెప్పేసి పిల్లి కళ్ళు అని చెప్పి చాలా నేర్చుకున్నాం. చాలా రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీ వేవ్ చూసి హీఈస్ గోయింగ్ టు బి ఆన్ లైక్ టాప్ అక్కడ వరకు ఏది ఆపేసింది అని అనిపిస్తుంది? అట్లేం లేదు, రాంగ్ జడ్జ్మెంట్ ఆఫ్ ఫిల్మ్స్ కదా. సినిమాలు ఆడకపోతే ఎవరు ఆపాలి, మనం ఎవరు ఆపాల్సిన వస్తుంది. సినిమాస్ ఇప్పుడు ఒకటి సినిమాలు ఆడేసి భయంకరమైన స్టార్డమ్ వచ్చేసి దాని తర్వాత మనం ఆ సక్సెస్ని యూనో హోల్డ్ చేసుకోలేకపోయామంటే మనం వెనక్కి వెళ్ళి ఆలోచించవచ్చు ఏం తప్పు చేసామని. క్లియర్గా ఇక్కడ ఏంటి, సినిమాలు వాజ్ అ రాంగ్ చాయిస్. అంటే అప్పుడుకున్న మెచ్యూరిటీకో లేదా అప్పుడుకున్న ఇప్పుడు ఫస్ట్ ఫిలిం డిడ్ డూ వెల్, సెకండ్ ఫిలిం డిడ్ డూ వెల్, థర్డ్ ఫిలిం డిడ్ డూ వెల్, గౌతమ్ ఎస్ఎస్సి బాగా ఆడింది, తర్వాత ఫిఫ్త్ ఫిలిం డిడ్ డూ వెల్. అంటే ఆ ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6లో నాకు పెద్ద చాయిస్ అంటే ఈ ముందున్నవి ఇవి. అండ్ దెన్ ఆల్సో అంటే లిటరల్లీ ఎట్లుండేది, ఎవడో బచ్చగాడు 18 ఏళ్ళు వాడికి ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి, చాలా పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి బాబు ఇదమ్మ కదా ఇదమ్మ మన సినిమా అంటే సార్ నేను ఆలోచించి చెప్తాననే సీన్ ఉండేది కాదు. ఆబ్వియస్ అంటే వాళ్ళు కూడా ఏదో ఫ్లాప్ సినిమా తీద్దామని ఎవరు రాలేదు కదా. వాళ్ళకి అది బాగుంది అనిపించి దానికి నేను సూట్ అవుతాను అనిపించి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే పెట్టారు. నేను ఆ మంచి ఆపర్చునిటీ అనేది చేశాను, దాంట్లో ఎవరిని అనడానికి లేదు. నేనంటే ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు, దానికి కావాల్సిన కమర్షియల్ రాలేదు. చందమామ ఒకటి వచ్చింది, గౌతమ్ ఎస్ఎస్సి వచ్చింది, మిగతా 25 ఫిల్మ్స్లో సినిమాలు కూడా పెద్దగా మనకు గుర్తుంటుంది. దేర్ ఆర్ ఫిల్మ్స్, గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు ఆర్యా 2 చేసాం, సమ్ ఆర్ దేర్ డెఫినెట్లీ. అంటే టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, కమర్షియల్గా మనం ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2003 ఇది 2025 22 ఇయర్స్ అయింది. అది అలా కూడా చూసుకోవచ్చు. లేదా చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు, బట్ స్టిల్ రిలవెంట్గా ఉండి ఈ టైంలో కాస్తో కూస్తో వాట్ ఎవర్ దేర్ ఇస్ అ గుడ్ రోల్ వన్స్ ఇన్ వైల్ ఇచ్చేది ఈ స్టిల్ దేర్ అని కూడా చూసుకోవచ్చు. ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. సరే మీరు అడిగిన క్వశ్చన్కి ఏం తప్పు జరిగిందంటే ఆ టైంలో మనకున్న చాయిస్తో మనకున్న జడ్జ్మెంట్తో మనం చేసిన సినిమాలు వేర్ నాట్ ద రైట్ కమర్షియల్ ఫిల్మ్స్, అంతే. దాని నుంచి మనం మీకు ఎవరైనా సజెస్ట్ చేసే వాళ్ళ అంటే అప్పుడు అసలు మీరు తీసుకున్నారా కదా ఆ సినిమా తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. సో మనకి ఇప్పుడు దాన్ని విని నేను యాక్చువల్లీ అనడానికి అంత సీన్ లేదు, ప్లస్ నాకు తెలియదు కదా, బాగానే ఉందని. మీరు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు అంటే 18 years కే మూవీతో, అండ్ తమిళ్లో అసలుకి అట్లా ఎట్లా ఎంట్రీ ఇచ్చారు? తేజ గారు కదా, అంతేనా? తేజ గారు ఒక కిరణ్, తర్వాత ఒక నితిన్, తర్వాత థర్డ్ వాజ్ మీ, జై అనే సినిమా. దట్ వాజ్ ఆల్ రెడ్ కార్పెట్ ఎంట్రీ, చాలా బ్యూటిఫుల్గా జరిగింది. చాలా 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 జర్నీ ఇప్పుడు దాకా బాగా జరిగింది. ఇంకా బెటర్గా జరుగుతుంది విత్ ద క్లారిటీ అండ్ వాట్ యు కాల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఐ హావ్ అనేది. ఇప్పుడు మీనా గారు మనల్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగబోతున్నారు. చకచకా అడిగితే నేను చకచకా ఆన్సర్ చెప్తాను. ఒక క్వశ్చన్ అయిన తర్వాత గైస్. సో ఇన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో వాట్ ఈస్ దట్ వన్ లెసన్ యూ లెర్న్డ్ ఇన్ అ హార్డెస్ట్ వే అంటే ఏం చెప్తారు? హార్డ్ వేగా నేర్చుకుందా? బికాస్ యూ కలెక్ట్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్, మీరు లెర్నింగ్ గా తీసుకుంటున్నారు కాబట్టి హార్డెస్ట్ లెర్నింగ్ ఏంటి అని అంది. నువ్వు అనుకుంటున్న సమస్యలన్నిటికన్నా నిన్ను బాధ పెడుతూ
అంటే దీనివల్ల దానివల్ల ఏదో లేదని ఏదో ఉందని నీ స్టేట్ ఆఫ్ మైండ్ని నీ లైఫ్లో ఉన్న పొజిషన్కి లింక్ పెట్టి నువ్వు కుమిలిపోవడం అనేది తప్పు. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా, డబ్బున్నా లేకపోయినా, నీ స్టేట్ ఆఫ్ మైండ్, నీ మనశ్శాంతి నీ చేతిలోనే ఉంటుంది అనేది నేను అన్నిటికంటే బాగా కుమిలిపోయి తెలుసుకున్న విషయం. ఇండస్ట్రీ నేర్పిన లెసన్ అది యూజువల్ గా లైఫ్ లో వచ్చేదే కదా. నేను అడిగింది ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ వల్ల అంటే నేను యాక్టర్ అవ్వడం వల్ల ఓకే నీకు హిట్ లేదు, హిట్ రావాలి, నీకు ఏదో లేనా విని ఏదో నాకు నేను చెప్పుకొని షిట్ అది లేదు మన దగ్గర అని ఫీల్ అయ్యాను తప్ప ఉన్నదేంటి, ఎంత ఉంది ఆల్రెడీ, దానికి నువ్వు ఎంత గ్రేట్ఫుల్గా ఉండాలి, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది ఎక్కడో ట్రాన్స్లేషన్కి పోయింది. ఏదో లేదు అన్నీ ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి. అది నువ్వేం చెప్పుకుంటున్నావు, నీకు నీ స్టోరీ అనేది నువ్వు చూసుకోవాలి. అది నీ మనశ్శాంతి. పొద్దున్న లేచినప్పుడు ఎరా బాబా ఎలా ఉన్నావు అని నేను అడిగితే ఒకలాగా ఉంటుంది, లేవగానే మనకు అది లేదు, పడుకునే ముందు మనకు అది లేదు అనుకుంటే ఉన్నది కూడా ఉండదు. ఓకే, చాలా వెరీ డీప్. ఇంత డీప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నిజమే కదా అది. నేను అంటే మరి నువ్వు అడిగిన క్వశ్చన్ అలా ఉంది. అన్నిటికంటే కష్టంగా నువ్వు కుమిలిపోయి అంటే వాట్ హార్డెస్ట్ లెసన్, దట్ వాజ్ ద హార్డెస్ట్ లెసన్. చాలా అంటే డిప్రెషన్, మాక్సిమం డిప్రెషన్ చాలా మందికి ఉంది. సో మొత్తం నేను మీ అదర్ సైడ్ ఆఫ్ నవదీప్ ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై ఇంటర్వ్యూ అనుకుంటా మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసిన ఇంటర్వ్యూస్ లో. అయ్యో థ్యాంక్ యూ. బట్ నిజంగా నేను మీ ఇప్పటి వరకు జనాలు కూడా మీ ఫన్ సైడ్ ని, మీ యాక్టివిటీ సైడ్ ని, మీ గర్ల్ ఫ్రెండ్ సైడ్ ని, మీ గర్ల్ ఫ్రెండ్ తో పండుతో మాటలు మాట్లాడే సైడ్ ని, ఈ సైడ్ చూసాం. కానీ మీ దగ్గర ఈ అదర్ సైడ్ మాత్రం నేను నా ఇంటర్వ్యూలో చూస్తాను. సో ఈ వెబ్ సిరీస్లు కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కానీ, హోస్టింగ్ లో కానీ మీకు మీరే సాటి అని పేరు తెచ్చుకున్న నవదీప్ గారు ఇప్పుడు ట్రిప్స్ కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి జనాలు వస్తారు కన్ఫామ్ గా. అది వస్తారని నేను కూడా వస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీ మూవీస్ కి గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇంకా ర్యాపిడ్ ఫైర్ కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేను వెళ్ళిపోతా. ఇట్స్ నాట్ ఎ ర్యాపిడ్ ఫైర్ దో, ఇట్స్ క్రేజీ క్వశ్చన్స్. ఎస్, మీరు చెప్పండి సరిపోతుంది. ఫ్యూ క్వశ్చన్స్ నేను మీ ఎనర్జీతో మ్యాచ్ చేయలేక మర్చిపోతానని రాసి పెట్టుకున్నాను నేను. ఓకే దీప్ గారు, ఇఫ్ యానిమల్స్ కుడ్ టాక్ విచ్ వన్ వుడ్ బి ద రూడెస్ట్? క్యాట్స్. పిల్లలు. పిల్లి అనేది మనిషి నా స్లేవ్ అని ఫీల్ అయ్యి వెళ్తా ఉంటాయి. కరెక్ట్. హౌ డు దే సౌండ్ రూడెస్ట్ వేలో? ఎలా సౌండ్? ఓరి తుచ్చ మానవా, ఎత్తురా నేను వేసింది అక్కడ, తీసి పైన పెట్టరా, దుబ్బరా రే, పాలేవిరా రే. పిల్లు అసలు మనం చూడడమే నువ్వు మనిషి అని వెళ్ళిపోతుందని నా ఫీలింగ్. What is something you've never understood but you pretend you do? Ladies. Baby, I got you అంటగాని అర్థంగా ఏమో అని అనుకుంటాం. తుచ్చ మానవ. అయ్యా అర్థం కారన్న లేడీస్ మంచిదే కదా. అర్థమైపోతే ఏముంది, అర్థం కాకపోతే నీకు ఎక్కువ. ఓకే, అసలు మనం జనరల్ గా మాట్లాడుకుందాం. మీకు ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి? చాలా అయ్యాయి. కౌంట్ పెట్టి. అమ్మా, కౌంట్లెస్సా? 20 years ఇండస్ట్రీ. 20 ఏంటి, 39 అంటే 17 అంటే 22 years ఇండస్ట్రీ. 22 ఏంటి మర్చిపోయాను. ఇప్పుడు 14, 15, ఇప్పుడు ఎంత 39 అంటే ఎంత, ఆల్మోస్ట్ 24 years నుంచి రిలేషన్స్ చూస్తున్న వాడికి ఎన్ని ఉంటాయి బ్రేకప్స్? ఎలా అడుగుతారు మీరు క్వశ్చన్? ఉండే ఉంటాయి కదా. అంతే. ఓకే, వాట్ స్మాల్ మూమెంట్ ఫ్రమ్ యువర్ లైఫ్ యూ విల్ నెవర్ ఫర్గెట్? నా స్మాల్ మూమెంట్ కాదు, నా ఫేజ్ ఆఫ్, ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం కదా, అది కాదు ఇది అని తెలిసిందని ఆ మూమెంట్. If you could erase one common human habit, what would it be? పక్కనోడు ఏం చేస్తున్నా అని ఇంట్రెస్ట్, కుతూహలం ఉంటుంది చూడు, ఏం పని లేకుండా. అంటే మంచితో తెలుసుకుందాం అంటే ఓకే, వాడు ఏం చేస్తున్నాడు, పాపం మనం ఏమన్నా చేయగలచ్చా అంటే ఓకే, వాడు ఏం చేస్తున్నాడు, కుతూహలం ఉంటుంది చూసా, అలా అవసరం. అది మార్చుకుంటా ఉండాలి. వేస్ట్
ఓకే అయిందంటగా వాడికి. ఎందుకు నీకు అంటే మంచి ఇంటెన్షన్ లేకపోతే అది అంతా నీకు డ్రామా. ఓకే, వాట్స్ ఫియర్ దట్ సౌండ్ సిల్లీ బట్ యూ ఫీల్ దట్స్ రియల్? క్వశ్చన్ ఏంటి? వాట్స్ ద ఫియర్ దట్ సౌండ్ సిల్లీ బట్ ఇట్ ఫీల్స్ రియల్? సారీ, ఈజ్ రియల్. సౌండ్ సిల్లీ బట్ ఈజ్ రియల్. క్లోజ్డ్ స్పేసెస్ అంటే భయం అని అంటా ఉంటారు, అది సిల్లీగా అనిపిస్తుంది, కానీ నిజమే. అది నాకు ఉంది. అది నాకు ఒకసారి వచ్చింది, మేఘాలయలో కేవ్లో ఉంటే వచ్చింది నాకు. అప్పుడు దాకా మనం ఏ పక్కన దూరిపోతాం అనుకుని వెళ్ళా. ఒక దగ్గర ఇంకా దూరడానికి లేదని అర్థమైంది. కేవ్లో స్ట్రెస్ అయిపోయింది, టెన్షన్ వస్తుంది నాకు అనిపించింది. వెన్ ఐ హియర్ చిన్న ప్లేసులు అంటే భయం అంటే ఎందుకు రా, చిన్న ప్లేస్ అంటే భయం ఏముంటది, వెళ్ళి మళ్ళీ రావచ్చు కదా, ఇరుక్కో కదా, అలాంటి ప్లేసులు ఉంటాయి ఏదో చెప్పుకున్నాను. ఆ రోజు కేవ్లో కొంచెం తోడా షేకు అజీ. Okay, what's the weirdest smell you secretly like? Weirdest smell you secretly like? I don't know. Mango? Weird కాదు కదా, మ్యాంగో స్మెల్ బాగానే ఉంటుంది కదా. Weird smell ఏమో can't think. You are crazy fellow కాబట్టి మా టీం నాకు ఈ క్వశ్చన్స్ ఇచ్చారు. వాడు వీళ్ళు మాట్లాడుకున్నా నేను చెప్పరా, నాకు చెప్పు. సో నేను ఆ క్వశ్చన్ నేను అడుగుతూ చెప్పు. Smell that you? I like balapam smell. Balapam. నాకు balapam smell ఇష్టం నిజంగా. అవునవును, ఉంది, చిన్నపిల్లలు తింటారు కూడా. తింటారు, నేను తినను, బట్ నాకు స్మెల్ పెరగలేదు వీణ ఇంకా. నెక్స్ట్ మీరు చెప్పలేదు ఆన్సర్. నాకు తట్టలేదు, నేను తట్టించండి, తట్టండి, కొట్టండి. నాకు అంటే ఆన్సర్స్ వస్తాయన్నారు, ఎవరో రాలా. ఓకే, వాట్స్ ద మోస్ట్ chaotic థింగ్ యు హావ్ డన్ ఇన్ సైలెన్స్? ఆలోచించడం. సార్ ఆలోచించడం అంత భయంకరమైనది ఇంకోటి ఉంటుంది తెలుసా? ఇస్ దట్ a chaotic thing? మరి ఆలోచనల బట్టి ఉంటది, మన స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఉంటది. సైలెన్స్ అంటే ఎందుకు జనాలకు భయం అనుకుంటున్నాం, మన థాట్స్ మనకి వినిపిస్తాయి కాబట్టి. మటాష్ అయిపోతారు అంతా. ఓకే ఓకే, సో మీకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎవరి గురించి మనం మాట్లాడుకోకుండా నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుకోకుండా ట్రిప్స్ కి ఎవరెవరు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు? చాలా మంది. అనసూయ గారు వచ్చారు, మన ఫరియా వచ్చింది, ఇప్పుడు కెన్యాకి ఐ థింక్ చాందిని ఇస్ కమింగ్. ఓకే, ఆల్రెడీ మీది ఇది బయటకు వచ్చే టైంకి అక్కడ ఉంటే కనుక అక్కడ నుంచి వస్తుంది. ఈ ట్రిప్ లో అంతే చాందిని. ఓకే ఓకే, నెక్స్ట్ అంటే రానా గారు వీళ్ళందరూ కూడా ట్రావెల్ ఫ్రీక్సే కదా, మీ వాళ్ళందరూ ఆల్రెడీ సినిమాలు చేస్తున్నారు కాబట్టి సినిమాల పేరుతో ఎక్కువ ట్రిప్లు వేసేస్తూ ఉంటారు, మీకేమి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రానాకు తెలుసు నాతో వస్తే ఎలా ఉంటుందని. ఆల్రెడీ మేము వెళ్ళాం ఒకసారి, మేము కూడా ఒక ఇంటర్వ్యూ చేసాం దీని గురించి, ట్రావెల్ ఏంటి దీని గురించి, ఐస్లాండ్ గురించి అప్పుడు మాట్లాడాం. సో we'll plan something. మీరు రానా గారి ఇంటర్వ్యూలో ఉపేంద్ర గారి గురించి ఫటా ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మేమంతా షాక్ అయ్యామండి. మీరు ఉపేంద్ర గారికి అంత పెద్ద ఫ్యాన్ అని తెలిసిన రోజు యూట్యూబ్ లో రక్త కన్నీరు పెట్టుకుని అదొక సాయంత్రం సరదా మనకి. ఆఫ్టర్ 10 o'clock, ఆఫ్టర్ 11 o'clock, ఆఫ్టర్ ఫ్యూ పార్టిసిపేషన్స్ అలాగా సరదాగా వెళ్ళిపోతుంటది. ఓకే ఓకే, అండ్ పోస్ట్ కోవిడ్ అనుకుంటా మీరు ఇలానే ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో వస్తారు కాబట్టి సమ్ సిఎస్ స్పేస్ అనేది క్రియేట్ చేశారు కదా, దెన్ ఎందుకని స్టాప్ చేస్తారు? స్టాప్ ఏం చేయలేదు ఆల్రెడీ. ఓకే, అంటే ఎక్కడ అది కనిపించడం లేదు, ఎక్కడ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ. సోషల్ మీడియాలో ఉండాల్సిన అవసరం అట్లా కాదు కదా. ఇట్స్ నాట్ ఎ సీ సంథింగ్స్. ఇప్పుడు 10 మంది రైటర్లు కూర్చొని కథలు రాసుకుంటున్నప్పుడు సోషల్ మీడియాలో ఏం పెడుతుంది అట్లే. వెన్ వి డూ ఫిల్మ్స్, ఇప్పుడు లవ్ మోడ్లీ వి ఎగ్జిక్యూటెడ్, చాందినితో ఏమేం చేసాం. సో అలాగా ఆ పేస్ లో అది జరుగుతూ ఉంటది. ఓకే, సో ఇట్స్ ఇప్పుడు ఎగ్జిస్ట్ లోనే ఉంది, అసలు లేదు అనడానికి లేదు. ఎక్కడ అంటే కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్ అన్న కాన్సెప్ట్ తో వచ్చారు కాబట్టి ఇప్పటి కోవర్కింగ్ స్పేస్ అనేది లేదు. అంటే ఫస్ట్ ఐడియా వాజ్ కోవర్కింగ్ స్పేస్ అండ్ దెన్ స్క్రిప్ట్ ఇంక్యుబేటర్, అండ్ స్లోలీ ఇప్పుడు ఏ స్టార్ట్అప్ అయినా వన్స్ వి స్టార్ట్ ఇట్ దాన్ని మోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి బిఫోర్ కోవిడ్ కోవర్కింగ్ స్పేస్ ఉంటే అది తిరిపోద్ది అనుకున్నాం. పోస్ట్ కోవిడ్ ఆ 2-3 years అసలు వర్కింగ్ స్పేసే అవసరం లేదు, ఎవడు ఇంట్లో ఆడు కూర్చోవచ్చు అని తెలిసి. సో అలాగా వి కీప్ లైక్ ఇవాల్వింగ్ విత్ ద టైం. మీరు కూడా టైప్ లోనే ఉన్నారా ఇప్పుడు దానికి? యా దానికి కూడా. సో ఎన్ని బిజినెస్లు చేస్తున్నారు నవదీప్ గారు మీరు? అట్లేం లేదు, బిజినెస్ కాదు అది. అంటే దట్స్ మై ఆఫీస్ కదా, ఐ సిట్ దేర్ అండ్ వి లిసన్ టు. నేను సీ స్పేస్ ఒకటి, అదేం సపరేట్ బిజినెస్ ఏం కాదు. దట్స్ మై ఆఫీస్, ఐ సిట్ దేర్, దట్స్ ద నేమ్ ఆఫ్ దట్. ఇప్పుడు ఏవం కి ప్రొడక్షన్ చేసాం, వి ఎగ్జిక్యూటెడ్ ఇట్, వి ఎగ్జిక్యూటెడ్ లవ్ మోడీ అండ్ ఏవం ప్రొడక్షన్ చేసాం. సో ఇట్స్ మై ఆఫీస్, ఐ సిట్ దేర్. అది కాకుండా ఇది అంతే. ఓకే, ఫ్యూచర్ ప్లాన్ ఏం చేస్తున్నారు, ఎలా ఉండబోతున్నాయి, ఇంకేమేం కొత్తగా రాబోతున్నాయి? ఇంకా అది టైమ్ అండ్ స్పేస్ షుడ్ ఆన్సర్. అన్ని ఏ రోజుకి ఆ రోజు ఆలోచన.
మీకు ఇంతమంది అడ్మిరేషన్ ఉంది, అందరూ వచ్చి చెప్తూ ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఇంత అందరూ చెప్పింది వింటాం, మేము చెప్పింది ఎందుకేనో అని ఫీల్ అవుతుంటారు. అయ్యో అవునా? ఏమని అనుకుంటారు? అంటే ఏం చెప్తారు, మీరు ఏం వినరు మీ ఇంట్లో? ఏం చెప్పినా నేను విన్నాను వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సరే మీరు కూడా ఇప్పుడు దాకా చెప్పారు కదా ఇంక వదిలేండి అని నేను ఫీల్ అవుతుంటా. అది ఏ ఇంట్లోనే ఉండేది. అవును, అది ఏ ఇంట్లో అయినా ఇప్పుడు చూడు, మీ ఫ్రెండ్స్ వచ్చారనుకో, చెప్పమ్మా దానికి నువ్వు ఎంత చక్కగా వింటున్నావు అది ఇందంటారు. మీ ఇంటికి వెళ్ళారు అనుకో, సేమ్ విషయం మీ ఫ్రెండ్ చెప్తారు. అది ఎక్కడైనా జరిగేది. అదే ఈ వయసులో కూడా ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా వీడు చిన్న పిల్లోడు అని వాళ్ళు ఫీల్ అవడంలో తప్పులేదు. అదర్వైజ్ అది మామూలుగా జరగదు కదా. ఇప్పుడు ఈ వయసులో ఆల్రెడీ పెళ్లి పిల్లలు పెళ్ళం కామన్. అదొక అంటే గిఫ్ట్ అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న ఒక నీ కొడుకుని వాడు పెరిగాడు, ఒక పెద్ద మనిషి అయ్యాడు, వాడికంటూ ఒక బాధ్యత, వాడికి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చిందని పేరెంట్స్ ఎప్పుడు ఫీల్ అవుతారు? కంటి ముందు వాడు ప్రయోజకుడు కాదు. 39, 38 years కి వాడికి ఒక వైఫ్ పిల్లలు ఉంటే జనరల్ గా ఇంకా వాడికే పిల్లలు ఉన్నారు, వాడు మన పిల్లడు కాదని ఫీల్ అవడం అనేది న్యాచురల్. నాకు తెలిసి ఏ పేరెంట్స్ కైనా వాడు 50 ఏళ్ళు వచ్చినా కొడుకే, నేను కాదంటలా. బట్ ఒక సెన్స్ ఆఫ్ పొద్దున్న లేచి చూసినప్పుడు అలాగే వాడు ఒక్కడే అలాగే అదొక థియరీ అని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. సో నేను అంటా ఉంటా, మీరు ఇంకా ఒక్కడే అలా చిల్ అవుతున్నప్పుడు ఇంకా వీడు ఇంకా బచ్చగాడే, వీడిని రోజు ఏదో అనొచ్చని నేను అనుకోను, కరెక్ట్ గా అదొక ఎటర్నల్ డిస్ప్యూట్. ఓకే మీలో మీరు ఒక్కటి మార్చుకోవాలి అంటే ఏం మార్చుకుంటారు? నేనా? You should change in that aspect. నేనా? ఏం ఆలోచించాలి, ఏం మార్చాలి కదా మీలో మీరు మార్చుకునేది? ప్రస్తుతానికి ఏం లేవు, అన్ని మార్చుకుంటూనే ఉన్నా చిన్నగా. ఓకే, అలా మార్చుకున్నది ఏంటిది? ఒకటి చాలా ఉన్నాయి. ఇందాక చెప్పిన ఆలోచన ఏదో లేదని అనుకోవడం కాదురా, ఉన్నది ఏంటో చూడు ఫస్ట్. మనశ్శాంతి ఫస్ట్, స్టేట్ ఆఫ్ మైండ్ గురించి చూసుకోవాలి, నాకు నేను చెప్పుకున్నాను. Okay, thank you so much Navadeep garu for sharing all your experiences. Thank you so much Andy, and I wish you all the very best for your NS4 trips. Thank you. Thank you.